Dears, I welcome you all for this meditations on the Holy Spirit Father, and I extend you our warm greetings, Maranatha. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి వచ్చిన ధ్యానాలకి ఇది నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ యొక్క అందరికి మన్నాతలు తెలియచేస్తూ ఉన్నాను. And dears, the Holy Spirit Father has been gracious to us in allowing us to meditate upon Him in various manners. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఆయన గూర్చి అనేక విధాలుగా ఆయన్ని మనం ధ్యానించుటకు ఆయన మనకి దయగల యొక్క కృపని యొక్క అవకాశాన్ని మనకు దయచేసి ఉన్నారు. So that's why we were able to meditate, and I offer my heartfelt salutations to the Holy Spirit Father. అందుకే మనం ఈ విధంగా ఆయన దయని బట్టి ధ్యానం చేసుకోగలుగుతున్నాం. కావున నేను హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి తెలియచేయుచున్నాను. It's very much imperative on our part in these end days to specially meditate on the Holy Spirit Father. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గురించి ఈ యొక్క అంత్య దినాల్లో మనందరం కూడా ధ్యానించవలసిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉన్నది. I think these 10 days are definitely not sufficient. We need around 50 days and more than that to meditate on the Holy Spirit Father. నాకు తెలిసి ఈ యొక్క 10 దినాలు మాత్రమే మనకి పరిశుద్ధాత్మ తండ్రి గురించి ధ్యానం చేయట సరిపోదు, కానీ ఇంకొక 50 దినాలు ఇక ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. So let us rely on His favors so that our meditations may become meaningful to us. ఆయన దయని బట్టి ఆయన దయని మీద ఆధారపడి ఈ యొక్క ధ్యానాలన్నింటినీ కూడా అర్థవంతంగా మన జీవితాల్లో సాఫల్యం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. So once again I bow down before the Holy Spirit Father to lead us in a manner that we may get closer to Him. ఆయనకి దగ్గరికి ఆయన సమీపంగా వచ్చే విధంగా మనందరం కూడా ఆయన తీసుకొని వెళ్ళాలని ఆయన వేడుకుందాము. Please turn with me to the book of Numbers, 11th chapter, 29th words. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనము. Then Moses said to him, "Are you jealous for my sake? Oh, that all the Lord's people were prophets, and that the Lord would put His Spirit upon them." Amen. ఆమేన్. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Father, we love Thee, we laud Thee, we bow down before Thee for sparing us, for considering us as and when we come to Your presence. పరిశుద్ధాత్మ తండ్రి, మీ యొక్క సన్నిధానానికి వచ్చేటప్పుడు నాయన మాకు మీ సహాయాన్ని ఇచ్చి మీ కృపలను ఇచ్చినందుకు తండ్రి, మీ అనుగ్రహం చూపించినందుకు నాయన మీ సన్నిధిలో తల్ల వంచి నమస్కారం చేస్తున్నాం నాయన. Although I am unworthy, Father, You wanted us to overcome all the obstacles, all the trials and temptations. నాయన మేము అల్పులము అయోగ్యులం అయినప్పటికీ తండ్రి మా యొక్క శోధనలో మా యొక్క నాయన ఆ యొక్క పరీక్షలన్నింటినీ అడ్లు ఆటంకాలన్నీ దాటుకొని మీ సన్నిధికి వచ్చేటకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు నాయన. Thank you for your help. Thank you for your kind favors in bringing us in this manner to Your presence. నాయన మీ సాన్నిధ్యానికి ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు వందనాలు నాయన. As we are going to meditate upon You once again, I beseech Thee, Father, without You we don't have life in our meditations. నాయన మీ యొక్క సాన్నిధ్యంలో మిమ్మల్ని గురించి ధ్యానించటకు మేము వచ్చి ఉండగా తండ్రి, మీరు లేకుండా తండ్రి మేము ఎద్దుకు రాలేము కనుక తండ్రి, మీరు లేకుండా మా ధ్యానములకి నాయన జీవము లేదు కనుక తండ్రి, మీరే మమ్మల్ని మీతో నింపమని అడుగుచున్నాం నాయన. The Holy Spirit Father, I beg Thee to accept us, and those who are listening to Your voice, I beseech on their behalf to accept their conscience, hearts and lives. నాయన ఎవరైతే ధ్యానాలు వినుచున్నారో నాయన వారందరూ కూడా నాయన
వారి పక్షాన కూడా నాయన మీరు వారిని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. I beg thee to accept us and use us as your instruments and vessels. నాయన మీ యొక్క సాధనాలుగాను మీ యొక్క పాత్రలుగా వాడుకోమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను తండ్రి. In Jesus' most precious name I pray thee, Father. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Dear beloved, who have gathered in the most gracious presence of our risen Lord, may the risen Lord, who has seated on the right hand side of the Father, send his Holy Spirit upon each and every one of us, so that we may pray with the Holy Spirit, Father, with one accord, come, O Lord Jesus. Amen. పెండ్లి కుమారుడైన పునరుద్ధానవరుడైన క్రీస్తు ప్రభువు యొక్క దయాపూర్వకమైన మహిమాన్వితమైన సాన్నిధ్యమున కూడి ఉన్న ప్రియులారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధాన ఆత్మను తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని పెండ్లి కుమారుడు పంపించుచు ఉన్న పరిశుద్ధమైన ఆత్మను త్రిత్వ తండ్రి మనకెల్లరకును అనుగ్రహించి ఆత్మ తండ్రితో మిళితమై ఆత్మ తండ్రి యొక్క ప్రభువైన యేసు రమ్ము అను స్వరమును అందుకొని మేఘమెక్కగల కృప మనకెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. Dear beloved, once again the Holy Spirit Father was pleased with us to bring us unto his glorious presence. మరి ఒకసారి ప్రభు మనలందరినీ ఆయన యొక్క మహిమాన్వితమైన సాన్నిధ్యం తీసుకుని వచ్చుటకు ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. And dear, so far we have been meditating on the Holy Spirit Father and his manifestations. ఇంత పర్యంతం మనం యొక్క పరిశుద్ధాత్మ తండ్రిని గురించి ప్రత్యక్షతల్ని మనం ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. Later we have meditated upon testing the various spirits. ఆ తర్వాత పెదప మనం వివిధమైన ఆత్మలను ఎలా పరిశీలన చేయాలో మనం పరీక్షించాలో మనం నేర్చుకొని ఉన్నాము. So dears, in two parts we have meditated on testing of the spirits. ఇక రెండు భాగాలుగా మనం యొక్క ఆత్మలను ఎలా పరీక్షించాలో నేర్చుకొని ఉన్నాము. And these are the spirits that have already gone into the world. ఈ యొక్క ఆత్మలు ఇప్పటికే లోకంలో బయలుదేరి ఉన్నవని మనం నేర్చుకొని ఉన్నాము. One from the Old Testament, the other from the New Testament. We have seen how the spirits, how to test the spirits. ఇట్లా ఒక భాగమేమో పాత నిబంధన గ్రంథంలోను, ఇంకో మరి ఒక భాగమేమో కొత్త నిబంధన గ్రంథంలో ఏ విధంగా యొక్క ఆత్మలు లోకంలో నుంచి బయలుదేరి ఉన్నామో మనం నేర్చుకొని ఉన్నాము. And we have also assumed that our meditations are the testing laboratory. మనం ఈ పరీక్షలన్నీ కూడా ఒక ఈ ధ్యానాలన్నీ కూడా ఒక పరీక్షా కేంద్రంగా మనం చూసి ఉన్నాము. And the Holy Spirit Father has given us each distinct testing kit to test ourselves as well as test others. ఇక పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్క పరీక్ష ఆ యొక్క కిట్ ని మనకి ఇచ్చి మనల్ని మనం పరీక్షించుకోవడానికి, ఇతరుల ఆత్మల్ని పరీక్షించడానికి మనకి నిన్నటి దినాన్ని అనుగ్రహించి ఉన్నారు సెలవిస్తూ ఉన్నారు. So I am so grateful to the Holy Spirit Father for his majestic love upon all of us. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రికి నేను ఎంతో ఆయన దయని బట్టి, ఆయన కృపను బట్టి నేను ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Unless he showered such special love for us, we could have not tested our spirits as well. ఆయన గనుక మన మీద ఇటువంటి ఆ దయని ఆ యొక్క దీవెనలు మన మీద కుమ్మరించకుండా ఉండి ఉంటే గనుక మనం ఏ విధంగా పరీక్షించాలో తెలుసుకుని ఉండేవారం కాము. So dears, today I could have continued the same testing of the spirits, but today let me go back to the Holy Spirit Father and let us try to meditate on understanding the presence of the Holy Spirit Father in the Old Testament. ఇక నిన్నటి పాఠ్యాన్ని మనం కొనసాగింపుగా ఇట్లా పరిశుద్ధాత్మ తండ్రిని ఎలా పరీక్షించాలనేది పాత నిబంధనకి అనుగుణంగా ఏ విధంగా ఉన్నదో ఈ దినాన్ని ధ్యానం చేసుకుందాము. So dears, the Holy Spirit Father's trials and travails are innumerous. ఇక
పరిశుద్ధాత్మ తండ్రి యొక్క శ్రమలైన వేదనలైన అనేకమైన రీతులలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Because in both Old Testament and in the New Testament up to gospel portion he has to work inherently. ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో అయినా సువార్తల్లోనూ అలాగే అపోస్తల కార్యాలు పత్రికల్లో పాత నిబంధన గ్రంథంలో అయినా ఆయన యొక్క అంతర్లీనముగా ఆయన పని చేయవలసిన వారై ఉన్నారు. ఓన్లీ ఇన్ ద ఎపిసోడ్స్ we see him working externally. ఈ యొక్క ఆ యొక్క పత్రికల్లో మాత్రం ఆయన బహిరంగంగా ఏ విధంగా చేసి ఉన్నారో మనం చూసి ఉన్నాము. So when we come to Old Testament and understand the presence of the Holy Spirit Father, it's only a very grieving history of the Holy Spirit. ఇక పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కార్యాలు క్రియలు ఏ విధంగా ఆయన ఎంతో వేదనాభరితమైనటువంటి ఆత్మనే మనము చూస్తూ ఉన్నాము. So because he has to work inherently, ఇక అంతరంగంగా ఆయన పనిచేసి ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో చేయవలసి ఉన్నారు. Because it is the period of time of the creator God the Father. అది ఏంటంటే ఒక తండ్రి యొక్క సృష్టికర్త తండ్రి యొక్క కాలంగా మన పాత నిబంధన గ్రంథాన్ని చూస్తూ ఉన్నాము. So working in the Old Testament is really very tough for the Holy Spirit Father. ఈ యొక్క పాత నిబంధన కాల సమయం అనేది పరిశుద్ధాత్మ తండ్రికి చాలా క్లిష్ట సమయంగా మనం చూస్తూ ఉన్నాము. So dear, we have seen as how he has hovered over the deep waters in our very first lesson. ఇక మన యొక్క మొట్టమొదటి యొక్క ధ్యానంలో ఆ మొట్టమొదటి రోజు మనం చూసి ఉన్నాము ఎలాగ పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క అగాధ జలముల మీద అల్లాడుచున్నారో మనం చూసి ఉన్నాము. So in that way his trails and travels are endless. ఆ విధంగా ఆయన యొక్క ఆ యొక్క వేదన ఆ యొక్క బాధ ఇది తీరనిది గాను చాలా అంతం వరకు ఉండేది మనం చూస్తూ ఉన్నాము. So today we are trying to understand the Holy Spirit Father's hidden and inherent characteristics and works in the Old Testament. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఆయన కార్యాలు ఆయన క్రియలు రహస్యంగాను కనబడకుండాను అంతర్లీనంగా ఏ విధంగా ఉన్నాయో ఇది మనం ధ్యానం చేసుకుందాము. So please turn with me to Exodus 34th chapter 14th words. The book of Exodus, నిర్గమకాండం 34వ అధ్యాయము and the 14th words. 14వ వచనము. Yes. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. Yes, for you shall worship no other God, for the Lord, whose name is jealous God. Here we see the Lord taking the name jealous by himself. ఇక్కడ ప్రభు ఆయన నామాన్ని ఒక రోషం గల దేవుడిగా ఆయన్నే ప్రతిపాదించుకోవడం మనం చూస్తూ ఉన్నాము. So in the entire Old Testament we see the Holy Spirit Father as the jealous spirit. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అంతట్లో ఆయన రోషం గల దేవుడిగా రోషం గల ఆత్మగా మనం చూస్తూ ఉన్నాము. The reason he is jealous to bring out our Savior into this world, he was working with so much of jealous. ఈ యొక్క కొత్త నిబంధనలో యొక్క కుమారుడిగా రానున్న ఆ యొక్క ప్రభువు కోసం ఆ యొక్క దేవుని కుమారుడిగా రానున్న ప్రభువు కోసం ఈ పాత నిబంధన గ్రంథం అంతట్లో ఆయన రోషం గల ఆత్మగా ఏ విధంగా పనిచేసి ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. So dear, here the Holy Spirit Father is being understood as jealous himself. ఈ యొక్క ఆయన రోషం గల దేవుడుగానే ఆయన తను తాను ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. So he is so jealous that even he cannot bear us uttering the names of other gods. ఆయన ఎంత రోషం కలిగిన దేవుడు అంటే ఇతర దేవతల నామాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడినంత రోషం కలిగిన వాడు ఆయన. So here all through the Old Testament the Holy Spirit Father has presented himself as
the jealous spirit. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా యొక్క రోషం గల ఆత్మగా ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. Jealous to suffer, jealous to prevail. ఆ యొక్క శ్రమ పడటానికి రోషము, అండ్ నిలబడటానికి రోషము. Throughout the life of Jacob, we see this jealous spirit to suffer and suffer till the end. ఈ యొక్క యాకోబు జీవిత చరిత్రలో మనం చూసినట్టయితే ఆయన ఎంత రోషం కలిగిన ఆత్మగా ఆయన జీవితంలో పనిచేసి ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. If you turn with me to the book of Genesis 40, yes, please turn with me to the book of Genesis 47th chapter and 9th words. The book of Genesis 47th chapter, read. ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనము. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. Yes, here in 47th chapter 9th words, let me read for you. And Jacob said to Pharaoh, the days of the years of my pilgrimage are 130 years. Few and evil have been the days of the years of my life, and they have not attained to the days of the years of the life of my fathers in the days of their pilgrimage. So dears, here the Holy Spirit Father is speaking through the sufferings of the life of Jacob. ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క యాకోబు యొక్క ఆ యొక్క శ్రమ ద్వారా ఏ విధంగా మాట్లాడుచున్నారో మనం చూస్తూ ఉన్నాం. Although he suffered for 130 years, he still is considering that his days of suffering are not complete to the days of his forefathers. ఈ యొక్క 130 సంవత్సరాలు జీవించి బాధపడినప్పటికీ కూడా ఆయన పితరుల జీవించిన సంవత్సరములన్నీ కాలేదని నేను చెప్తూ ఉన్నారు. So this is the spirit of jealous that we see in the Old Testament. ఈ విధమైన రోషం గల ఆత్మని యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. Throughout the Old Testament, in each and every life of the Old Testament saint, the Holy Spirit Father worked with so much of jealous. ఈ యొక్క ప్రతి యొక్క పాత నిబంధన భక్తుని జీవితంలో కూడా వారి యొక్క ఏ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆయన రోషంగానే పనిచేశారు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆయన రోషంగానే పనిచేశారు. అదర్వైజ్ దే కుడ్ హావ్ నాట్ అకంప్లిష్డ్ సచ్ గ్రేట్ థింగ్స్. అట్లా పనిచేసి ఉండపోతే ఆయన అంత గొప్ప కార్యాలు వారు ముగించి అంటే చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండిపోయేవారు. So dears, if you go to Hebrews 11, there you see a list of all the jealous acts the Holy Spirit Father has got accomplished through all the Old Testament saints. హెబ్రీ పత్రికలో మనం చూసినట్టయితే 11వ అధ్యాయంలో ఆ యొక్క పాత నిబంధన భక్తులందరూ ఆ విశ్వాస వీరులందరూ కూడా యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క రోషం గల ఆత్మతో ఏ విధంగా వారు పనిచేసి ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. So dears, here although he suffered for 130 years, he still is craving to fulfill the number of his suffering years. ఈ యొక్క ఆయన 130 సంవత్సరాలు ఆయన బాధపడినప్పటికీ ఇంకనూ ఆయన తన పితరుల యొక్క దినములతో ఆ యొక్క తన శ్రమానుభవమును సంపూర్ణం చేసుకోవటానికే తాపత్రయపడుతూ ఉన్నారు. ఈవెన్ బిఫోర్ ఫారో, even before his own son, even he has all things, he still is jealous. ఆయన ఫరో ఎదుట గాని ఆయన యొక్క జీవితకాలం అంతట్లో ఏ విధంగా ఆయన తన కుమారుడి ఎదుట ఉన్నప్పటికీ, సుఖ సౌఖ్యముల మధ్య ఉన్నప్పటికీ, ఐగుప్తు యొక్క సమృద్ధిలోనికి వచ్చినప్పటికీ, ఇంకా కూడా తన జీవితములో శ్రమ దినములు ఎన్ని ముగింపు చేయాలో వాటిని ముగింపు చేయడానికి రోషం కలిగిన స్థితిలో ఉండి ఫరోని దీవించి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. దట్స్ వాట్ ఈవెన్ ద సేమ్ కైండ్ ఆఫ్ జెలస్
we see in the life of Moses as well. ఈ యొక్క అటువంటి రోషాన్ని యొక్క మోషే యొక్క జీవిత చరిత్రలో కూడా మనం చూస్తూ ఉన్నాం. Please turn with me to Hebrews 11th chapter. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం And maybe 27th. 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలియనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమని దృష్టి ఉంచెను. Yes, if we read 23rd, by faith Moses, when he was born, was hidden 3 months by his parents because they saw he was a beautiful child and they were not afraid of the king's command. Here we see the parents are not afraid of the king's command, and again we see Moses is not afraid of the king's wrath. ఈ యొక్క తల్లిదండ్రులు మోషే గారి తల్లిదండ్రులేమో రాజాజ్ఞకి భయపడకుండా ఉన్నారు. అలాగే యొక్క మోషే ఏమో రాజాగ్రహంకు భయపడకుండా ఐగుప్తుకు విడిచిపోయిన. By faith he forsook Egypt, not fearing the wrath of the king. రాజాగ్రహం భయపడక ఐగుప్తును విడిచిపోయినట్లు చూస్తూ What is that fearless state of the king's wrath? రాజాగ్రహానికి భయపడకపోవడం అనేది ఏమై ఉన్నది? It is nothing else but the spirit of jealous. ఇది ఏమై ఉన్నదంటే రోషం కలిగిన ఆత్మ కలిగి ఉన్నట్టు మనం చూస్తాం. Many a times we see Elijah stating that here with the jealous for God, I alone am standing for the Lord God. దేవుని కోసం రోషం కలిగిన వాడుగా నేను ఒక్కడి మాత్రమే నిలబడి ఉన్నానని ఏలియాగా చెప్తూ ఉన్నారు. So dears, here the first manifestation of the Holy Spirit Father in the Old Testament is as the spirit of jealous. పాత నిబంధన గ్రంథంలో తండ్రి యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత ఏమై ఉన్నదంటే రోషం కలిగిన ఆత్మగా ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. Dears, do you want to salute and honor this jealous spirit this afternoon? మీరందరూ కూడా ఈ దినాన ఆ యొక్క రోషం గల ఆత్మని మీరు వందించాలని కోరుచూ ఉన్నారా? Dears, my spiritual father Saint Devadas, he was filled with the jealous spirit for the bride church. ఈ యొక్క నా తండ్రి ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు కూడా ఈ యొక్క రాకడ సంఘం కోసం వధువు సంఘం కోసం ఆయన రోషం కలిగిన ఆత్మతో పనిచేసి ఉన్నారు. And all his preachings and teachings are filled with this jealous ఆయన యొక్క బోధలు for the bride church. ఆయన బోధలు గాని ఆ యొక్క మాటలు గాని ఆయన ఉపదేశాలు అన్ని కూడా ఆ యొక్క వధువు సంఘం కోసం చేసిన బోధలన్నీ రోషం గల ఆత్మతో నిండి ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. So let us bow down before the jealous spirit so that we may be filled with the Advent jealous. ఎప్పుడైతే యొక్క రోషం గల ఆత్మతో మన ఆయన ముందు తల వంచి నమస్కారం చేసి ఉన్నామో అప్పుడు యొక్క రాకడ యొక్క రోషంతో మనం నింపబడి ఉంటాము. Then we can overcome anything that comes against our way. మన మార్గంలో ఏది ఎదురొచ్చినా కూడా అది మనం జయించే వారమే ఉంటాము. So dears, I want you to venerate this jealous spirit of the Holy Spirit Father. ఈ యొక్క రోషం గల ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ తండ్రిని మనం కొనియాడదాము. Next, please turn with me to Isaiah 49th chapter 25th words. Isaiah 49th chapter యెషయా గ్రంథము 49వ అధ్యాయము and 25th words. 25వ వచనము. But thus says the Lord, even the captives of the mighty shall be taken away, and the prey of the terrible be delivered. For I will contend with him who contends with you, and I will save your children. I will contend with him who contends with you. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను. Read the words also. 49వ అధ్యాయము 25వ వచనం యెషయా గ్రంథము. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైనా నేనే నీ రక్షకుడిననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు
నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసం తినిపించేదను. It is because of this jealous spirit here we see the Holy Spirit Father as the fighting spirit. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క రోషం గల ఆత్మ కలిగిన దేవుడిగా చూస్తూ మనం ఆయన వారి పక్షాన ఈ రోషము కలిగిన ఆత్మ కలిగిన ఆయనే ఇప్పుడు ఎలాగున రోషము కలిగిన ఆత్మతో యుద్ధం చేసేటటువంటి ఆత్మగా తను తాను వెల్లడి చేసుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. It is through this jealous we see the Holy Spirit Father manifesting himself as the fighting spirit. ఈ యొక్క రోషం గల ఆత్మగా ప్రత్యక్షమైన ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ ఆ యొక్క సమయాన్ని బట్టి యుద్ధం చేసే ఆత్మగా లేదా పోరాడ ఆత్మగా ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. So even he is going to set the captives free. Even the captives of the mighty shall be taken away. ఈ యొక్క బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితం విడిపింపబడుదురు. And even the prey of the terrible be delivered. ఈ యొక్క భీకర్ల చెరపట్టబడిన వారు కూడా విడిపింపబడుదురు. So this is the outcome of the fighting spirit. ఈ యొక్క ఆ యొక్క పోరాడు ఆత్మ యొక్క ఫలితం ఈ విధంగా ఉన్నది. So dear, you and I may become captives in the hands of the mighty. ఇక ఒక్కోసారి ఒక గొప్ప వారి చేతుల్లో భీకరులైన వారి చేతుల్లో మీరు నేను కూడా చెరపట్టబడిన వారి వలె ఉండిపోతూ ఉంటాము. That's why in Psalms 119 David is praying like this. కీర్తన Psalm 119 అధ్యాయము and 133 133వ వచనము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపం నన్ను ఏలనీయకుము, నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపించుము. Direct my steps by your word and let no iniquity have dominion over me. ఏ విధమైన బలాత్కారం నన్ను ఏలనీయకమని చెప్తున్నారు. ఏ పాపం నన్ను ఏలనీయకము. Let no iniquity have dominion over me. ఏ పాపం నన్ను ఏలనీయకము. When I was too young, even before 5th class, my spiritual father told me to write these words on my holy Bible, which was presented recently to me in those days by my beloved mom. నా తల్లి గారు నాకు నా బాల్యకాలంలో 5వ తరగతికి ముందు ఆయన 5వ క్లాస్ ముందు నా తల్లి గారు నాకు బహుకరించిన బైబిల్ మీద నా ఆత్మీయ తండ్రి గారు ఈ వాక్యాన్ని రాసుకోమని చెప్పి ఉన్నారు. Let no iniquity have dominion over me. I can still remember writing in my own mother tongue, Telugu. నా యొక్క మాతృభాషలోనే అది రాసుకొని ఉన్నాను, ఏ పాపం నన్ను ఏలనీయకము అని. So dears, here we may become captives in the hands of the mighty. ఆ యొక్క గొప్పవారి చేతిలో బలవంతుల చేతిలో మనం ఆ యొక్క చిక్కబడి ఉంటాం లేదా చెరపట్టబడి ఉంటాము. Who are the mighty men? ఈ యొక్క బలవంతులైన వారు ఎవరై ఉన్నారు? These are the iniquities that have dominion upon us, over us. ఏవైతే పాపాలు మనల్ని ఏలుచున్నావో అవే యొక్క బలాత్కారులుగా, the sins that try to rule us. ఏవైతే పాపాలు మనల్ని ఏలుచున్నావో అవే బలాత్కారం చేసేటివి. So even the captives of the mighty shall be taken away. ఆ యొక్క భీకరులు చెరపట్టిన సందర్భంలో కూడాను they will be set free. వారు విడిపింపబడుదురు, విమోచింపబడుదురు. And the prey of the terrible be delivered. భీకరులు చెరపట్టిన వారు బలవంతులు బలాత్కారులు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. So dears, this is because of the fighting spirit. ఈ యొక్క పోరాడు ఆత్మ లేదా యుద్ధం చేయ ఆత్మను బట్టి ఇవన్నీ జరుగుచున్నవి. In our very first meditation we have meditated upon the striving spirit. ఈ యొక్క మొట్టమొదటి ధ్యానంలో మన కోసం ప్రాకులాడే వాదించే ఆత్మ మనం చూసి ఉన్నాము. So here he is not only striving in our hearts, but he is physically fighting on our behalf with all the sins that are exercising their dominion over us. మన హృదయంలో వాదులాడే ఆత్మగా మాత్రమే కాదు కానీ ఆయన బహిరంగంగా
మన చుట్టూ ఏవైతే మన ఏలుచున్నావో ఆ బలత్కారములన్నిటిపైన ఆయన ఆ పోరాడే ఆ పాపములన్నిటిపైన. పాపములన్నిటిపైన ఆ యొక్క బలవంతమైన వాటన్నిటిపైన కూడా ఆయన పోరాడే ఆత్మగా ఉన్నారు. So, dears, do you love this fighting spirit? మీరు యొక్క పోరాడే ఆత్మని లేదా యుద్ధం చేసే ఆత్మని మీరు It is the spirit that contends on your behalf. ఈ యొక్క మన పక్షాన ఆ పోరాడే ఆత్మ పనిచేసే విధంగా ఉన్నది. So, those who are contending against you, this contending spirit is contending them. ఇక మన పక్షాన విరోధంగా ఎవరైతే ఉంటారో వారి పక్షాన పోరాడే ఆత్మగా ఈయన ఉన్నారు. And I will save your children is the promise of this contending spirit. ఈ యొక్క నీ పిల్లల్ని కూడా పోరాడే ఆత్మ ద్వారా, ఈ పోరాడే ఆత్మ ద్వారా నీ పిల్లల్ని కూడా నేనే రక్షించేదను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్న ఆత్మగా ఉన్నారు. So, dears, if we meditate on this contending spirit, you and I can never face any defeat at any point of our life. ఈ యొక్క రక్షింపబడే ఆత్మగా ఆయన మనం ఉన్నప్పుడు ఏ విషయాల్లోనూ కూడా మనం ఓడింపబడే వారముగా మనం ఉండము. So, dears, let us bow down before this contending spirit. ఈ యొక్క రక్షించే ఆత్మ ముందు మన తలలో పోరాడే ఆత్మ ముందు మన తలలో వంచి నమస్కారం చేద్దాము. So, although for our convenient sake I wrote as the fighting spirit, in other words, he is the contending spirit. ఇక మన అనుకూలత కోసం ఇక పోరాడే ఆత్మగా రాసి ఉన్నాను కానీ ఇంక వేరే మాటలో చెప్పాలంటే ఆయన యొక్క రక్షించే ఆత్మగా ఉన్నారు. So, dears, all through the Old Testament, the Holy Spirit Father is the one as the contending spirit. He fought with all the enemies of his chosen people. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఆయన యుద్ధమాడే ఆత్మగా లేదా పోరాడే ఆత్మగా ఆయన పిల్లలైన ఇశ్రాయేలీల పక్షముగా ఆయన పోరాడే ఆత్మగా ఆయన ఉన్నట్టు చూస్తూ ఉన్నాడు. That's why even the Father has revealed himself as the Lord of hosts. ఇక అందుకని ఆయన సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన ప్రత్యక్షపరచుకొనుచున్నారు. So, dears, here even in these end times, the Holy Spirit Father is still contending for you and me that no harm shall befall us. ఈ యొక్క ఈ చివరి దినాల్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మన పక్షాన పోరాడుచు ఏ హాని మనకు కలగకుండా ఉండడానికి ఏ తెగులు మన గుడారాలు సమీపించకుండా ఉండడానికి ఆయన పోరాడే ఆత్మగా మన పక్షాన ఉన్నారు. Shall we venerate? Shall we bow down? Shall we give our tributes? మన కొనియాడుదామా, మన తలలో ఉంచుదామా, మన యొక్క సాగిలపడి నమస్కారం చేద్దామా, కృతజ్ఞత కలిగి ఉందామా ఆయనకి. So, dears, let me move forward. Also, please turn with me to 1 Samuel 17:47. సమూయేలు మొదటి గ్రంథము 17:47. 17వ అధ్యాయము 47వ వచనము. Here we see the famous statement of King David when he is fighting with Goliath. ఇక్కడ ఈ యొక్క సంఘటన ఏమైందంటే దావీదు ఇక గొల్యాతుతో యుద్ధం చేసే సంఘటన మనం Here we see the famous statement. ఇక్కడ గొప్ప బహుప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాము. Then all this assembly shall know that the Lord does not say with sword and spear, for the battle is the Lord's, and he will give you into our hands. For the battle is the Lord's. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే. For the battle is the Lord's. యుద్ధము యెహోవాదే. Dears, here what a great contending spirit is fighting on our behalf without the help of sword and spear. ఎంత గొప్ప పోరాడే ఆత్మ మన పక్షాన పనిచేస్తున్నదంటే ఏదైనా ఈటి గాని కత్తి గాని ఖడ్గం గాని కత్తి గాని అవసరం లేకుండా ఉండే విధంగా ఆయన మన పక్షాన పోరాడుచూ ఉన్నారు. So it is the travail of the Holy Spirit Father that is giving us the ultimate victory in all our lives. ఇక మనకి అత్యధికమైన విజయం అనుగ్రహించట్లో ఈయన
శ్రమ ఎంత ఉన్నదో మనం చూస్తాం. ప్రసవ వేదన. ఆయన ప్రసవ వేదన, ఆయన శ్రమ ఎంత ఉన్నదో ఈ యొక్క సంఘటన ద్వారా మనం చూస్తాం. As I have already told you that has been inherent in the Old Testament, నేను ఇంకా ఇంత ముందు చెప్పినట్టు ఆయన శ్రమ అంతర్లేనిగా అంతరంగంగా ఏ విధంగా ఉందో చెప్పి ఉన్నాను నేను. so he is working inherently and he is suffering internally. ఆయన పని అంతరంగంగా అంతర్లేనిగా ఉంది. ఆయన యొక్క శ్రమ, ఆ యొక్క బాధ కూడా అంతరంగంగానే ఉన్నది. So as a contending spirit he is fighting on our behalf and giving us the ultimate victory. ఈ యొక్క పోరాడు ఆత్మ మన పక్షాన నుంచి పోరాడుచు యుద్ధం చేయొచ్చు ఆ యొక్క అంతిమ విజయాన్ని మనకు ఆయన అందిస్తూ ఉన్నారు. So dears, we see the Holy Spirit Father fighting on our behalf to give us the end victory. ఈ యొక్క పోరాడే ఆత్మ మన పక్షాన ఉండి మనకి చివరికి అంతిమ విజయాన్ని మనకు దయచేస్తూ ఉన్నారు. So let us move further after venerating and after giving the wholesome salutations. ఆయనకి యొక్క కృతజ్ఞత, ఆ యొక్క సాగిలపడి నమస్కారం చేసి తలల వంచి ఆయన ముందు నమస్కారం చేద్దాము. And let us move further. Please turn with me to 2 Kings, first chapter, 10th and 12th verses. రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. And again 12th verse. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము. So Elijah answered and said to the captain of 50, if I am a man of God, then let fire come down from heaven and consume you and 50 men. And fire came down from heaven and consumed him and his 50. రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనము. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. Here we see the presence of the Holy Spirit in the Old Testament as the firing spirit. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ తండ్రి యొక్క దహించు అగ్నిగా ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. Our Lord is a consuming fire. మన తండ్రి యొక్క దహించు అగ్ని అయి ఉన్నారు. That's why here the Holy Spirit Father is manifesting himself as the spirit of fire or the firing spirit. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి అందుకే అగ్నిగా అగ్ని కురిపించు ఆత్మగా ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. So here we see Elijah praying for the fire from heaven to come down and consume the captain of the 50 and his 50 men. ఇక్కడ దైవజనుడు అయిన ఏలియా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ 50 మందిని ఆ అధిపతిని కాల్చివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. And accordingly it happened. అదే విధంగా అక్కడ జరిగింది కూడా. And the same news came to the king, yet he sent another captain with 50 members. ఈ వార్త రాజునకు చేరినప్పుడు మరి ఒక 50 మందిని ఇంకో అధిపతిని ఆయన పంపించి ఉన్నాడు. And he prayed in 12th verse in the same manner, and accordingly the fire came down from heaven. అయితే ఇదే విధంగా 12వ వచనం కూడా అదే విధమైన ప్రార్థన చేసి ఉన్నారు. దేవుని అగ్ని దిగి వచ్చి వారు దహించవలెను. It is the Holy Spirit Father's fire that consumed them. ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వారిని దహించి వేసి ఉన్నది. He is not only a fighting spirit, but he is also a firing spirit. పోరాడే యుద్ధం చేసే ఆత్మ మాత్రమే కాదు గాని ఆయన యొక్క దహించు అగ్ని అంటే అగ్ని కురిపించే ఆత్మగా కూడా ఆయన ఉన్నారు. It is the same spirit that entered or that came upon John the Baptist. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహానులో కూడా అటువంటి యొక్క ఆత్మ ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. It is the spirit of fire. ఈ యొక్క దహించు ఆత్మ ఆయనలో ప్రవేశించినట్టు చూస్తూ ఉన్నాం. And the same spirit entered into his disciples, namely James and John. అట్టి విధమైన ఆత్మనే ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను శిష్యులైన యాకోబు యోహానులో కూడా ప్రవేశించినట్టు చూస్తున్నాం. That's why when the Samaritan villagers did not accept the entry of our Lord
Then they asked the Lord, shall we bring fire from heaven? అందుకని యొక్క సమరయ ప్రాంతాలు ప్రభు వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు వారిని లోపలికి రానియకుండా ఉన్నప్పుడు ఇక యాకోబు యోహాన్లు కూడా అట్లా అగ్నితో వారి కురిపించి వారిని నాశనం చేస్తాము అని ప్రభువుని నీకు ఇష్టమా? నీకు ఇష్టమా అని ప్రభువుని అడిగి ఉన్నారు. Then the Lord said, you do not know what kind of spirit you are of. అందుకే ప్రభు వారిని అడిగి ఉన్నారు, ఎటువంటి ఆత్మ మీరు కలిగి ఉన్నారో మీరు ఎరుగరు అని చెప్పి ఉన్నారు. So dears, that's why the Lord named them as Boanerges. అందుకని ప్రభు వారికి ఆ పేరు పెట్టి ఉన్నారు, Nerges అని పేరు పెట్టి ఉన్నారు. So those are the ones, the thunder sons, the thunderbolt disciples. అందుకే ఉరిమెడి వారు అని వారికి పేరు కలిగి ఉన్నారు. So dears, here we see the presence of the Holy Spirit as the spirit of fire in Old Testament. అందుకని పరిశుద్ధాత్మ తన యొక్క పాత నిబంధన గ్రంథంలో దహించు ఆత్మగా ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. So here it is the fire that consumed the unbeliefs of the entire northern kingdom, called the Israelites. ఇక ఇశ్రాయేల్ యొక్క ఉత్తర భాగంలో ఏవైతే ఆ దేశ ఉత్తర భాగంలో ఇశ్రాయేలు రాజ్యములో, ఇశ్రాయేలు సామ్రాజ్యములో ఎన్ని అవిశ్వాసములైతే ఉన్నవో, ఎన్ని విగ్రహారాధనలైతే ఉన్నవో, ఎన్ని పరిశుద్ధాత్మ తండ్రికి వ్యతిరేకమైనవైతే ఉన్నవో, అవన్నిటినీ కూడా కాల్చేయటానికే ఆయన అగ్ని వంటి ఆత్మగా అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనమే చూస్తూ ఉన్నాము. So dears, it is the firing spirit that burnt all the idolatry of the Israelite nation as a whole. ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అనకు కలిగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా వారందరికీ ఇశ్రాయేల్ యొక్క అంతరంగాల్లో ఉన్న విగ్రహారాధనని, అంతరంగాల్లో ఉన్న ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కాల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. If you turn to 2 Kings 1:6, here we see the king going to the goddess Ekron ఇక్కడ to inquire whether he will become all right or not. ఇక్కడ రాజు ఇక్కడ ఎవరన్నా దేవుని పక్షాన ఎక్రోను దేవత యొద్దకు వెళ్ళి ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయడానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, this when the king himself is resorting to such insane practices, how the kingdom would have been, you cannot imagine. ఇక రాజే ఒక నిషిద్ధమైన ఇట్లాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉండే ఇక రాజ్యం ఏ విధంగా ఉన్నదో మనం ఊహించుకోగలమా? So dears, in such case the Holy Spirit Father is working as the firing spirit, the fire that came down from heaven. ఇటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ తండ్రి ఆ దహించు ఆత్మగా దహించు అగ్నిగా ఆయనకు ఆ దినాల్లో ఆయన కార్యాలు చేసినట్టు ప్రత్యక్షపరచుకున్నట్టు. Dears, even in your time and my time, the whole church is engulfed in nominalism. ఈ దినాల్లో మనందరం కూడా యొక్క నామకార్థతలో మన కాలములో ఉన్న క్రైస్తవ సంఘం కూడా నామకార్థతలో మునిగి తేలుతూ ఉన్నది. So we need the spirit of fire to consume all the nominal practices in the universal church. ఈ యొక్క సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఏ నామకార్థత అయితే ఉందో అదంతా కాల్చివేయబడడానికి మనందరం కూడా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అగ్నిని మనం కోరుకోవాల్సిన వారమే ఉన్నాము. Dears, what the world is admiring, the church is loving and receiving into it. లోకము ఏదైతే ప్రేమిస్తూ ఉన్నదో, లోకము ఏ వినోదాలనైతే కోరుకుంటూ ఉన్నదో, ఆ సంతోషాలని, ఆ యొక్క ఆనందాన్ని సంఘము తనలోనికి తెచ్చిపెట్టుకొని తన సంఘారాధనలో లోకానందాన్ని పొందుతూ ఉన్నది. This is the most detestable thing to the Holy Spirit.
ఇది పరిశుద్ధాత్మ తండ్రికి ఎంతో అసహ్యమైనటువంటి కార్యమై ఉన్నది. డోంట్ బ్రింగ్ ద జాయ్ ఆఫ్ ద వరల్డ్ into the church. You can delight in your spirit. In the joy of the Lord is your strength. మీరు కేవలము దేవునిలో ఆనందించాలంటే లోకానందాలనే తెచ్చిపెట్టుకోవాల్సినటువంటి పని లేదు. యెహోవా యందు మీరు ఆనందించుట వలన బలము పొందుదురు అని వ్రాయబడి ఉన్నది కదా. పరిశుద్ధాత్మ యందలి ఆనందమే దేవుని రాజ్యము. The kingdom of God is not eating and drinking, but just taking delight in the Holy Spirit. దేవుని రాజ్యం తింటయు త్రాగుట భోజనము పానం కాదు కానీ పరిశుద్ధాత్మలో నీతియు ఆనందమునై ఉన్నదని సెలవిస్తూ ఉన్నారు. So dear, so when the church is not taking delight in the Holy Spirit, the fire will come down and it will burn all the worldly lusts and worldly enjoyments that are present in the church. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆనందంతో ఒక సంఘం నింపబడినట్లయితే కూడా ఆయన నుంచి అగ్నిగా ఆయన దహించు అగ్నిగా దిగి వచ్చి ఏ నామకార్థత అయితే ఉందో ఈ సంఘంలో దాన్నంతా ఆయన దహించి వేసే దేవుడిగా ఉన్నారు ఆయన. So dear, don't delight in the manner the world delights. ఇక లోకం ఆనందించినట్టుగా మీరు ఆనందించకండి. That's what even the Holy Spirit Father says in the book of Jeremiah 10th chapter. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము first verse. మొదటి వచనము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా Please turn with me to the book of Jeremiah. Where the Lord is telling, "Oh Israel, oh the virgin Israel, if you want to come, you have to come to me and don't relish in the manner the world relishes." Here we see the Lord telling to the entire Israel nation. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం అంతటి గురించి ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేల్ కన్యక, నువ్వు లోకంలో ఉన్న దాని ప్రకారం ఆనందించినట్టు నువ్వు ఆనందించుకో అని చెప్తూ ఉన్నారు. If at all you need to come, I want you to come to me. మీరు రావలసి ఉన్న ఎడల మీరు తిరిగి నా యొద్దకే రావలెను. So please turn with me to the book of Jeremiah 31st chapter and 4th words. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులను వాయింతువు. Yes. So dears, here the Lord is telling in 4:1. Jeremiah 4:1. Yes. 4వ అధ్యాయం మొదటి వచనము. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావలెను. Yes. Oh the virgin Israel, I will rebuild you, but return to me, and if you will put away your abomination out of my sight, then you shall not be moved. If you will return, O Israel, says the Lord, return to me. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే తిరిగి రమ్ము. And you don't exult in the manner the worldly people exults. ఈ యొక్క లోకంలో జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగునందుకుందురు, ఆయన యందు అతిశయపడుదురు. You don't exult in the manner the people exults. ఇక లోకం ఆనందించినట్టుగా నువ్వు మీరు లోకములోని వారు సంతోషించున్నట్లుగా మీరు సంతోషించవద్దు. So dears, it is the spirit of fire we see that is hating the only
entertainments and worldly enjoyments. ఈ యొక్క దహించు ఆత్మ ఇక లోక సంబంధమైన ఆ సంతోషాలని, ఆనందాల్ని, వినోదాల్ని అన్నిటిని అసహించుకునే ఆత్మగా మనం చూస్తూ ఉన్నాము. So dears, I am just leaving further to your meditation. ఇంకా మిగతా మీ యొక్క ధ్యానానికే నేను వదిలివేస్తూ ఉన్నాను. I want you to meditate more and more of this firing spirit in the Old Testament. మీ యొక్క ధ్యానానికి వదిలివేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఈ యొక్క దహించు ఆత్మని మీరు ఇంకా ధ్యానించి ముందుకు వెళ్ళవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. Now I am coming to the avenging spirit. నాలుగవదిగా మనం చూసినట్టయితే ప్రతీకారం కోరు ఆత్మ. Dears, here we see the Holy Spirit, Father, revealing himself as the avenging spirit. ఏక పరిశుద్ధాత్మ తండ్రి ఏక ప్రతీకారం చే ఆత్మగా ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. Please turn with me to book of Jeremiah 11th chapter 20th words. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనము. ఆ నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా నా వ్యాజ్యభారం నీ మీద వేయుచున్నాను. But O Lord of hosts, you who judge righteously, testing the mind and the heart, let me see your vengeance on them, for to you I have revealed my cause. Here we see the Holy Spirit, Father, as the spirit of vengeance. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ప్రతీకారం చేయు ఆత్మగా ఇక్కడ ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. He is testing the mind and the heart. ఆయన అందరిని హృదయాల్ని జ్ఞానాన్ని పరిశోధించే తండ్రి ఉన్నారు. And that's how he is revealing himself as the spirit of vengeance. అందుచేత ఆయన యొక్క ప్రతీకారం చే ఆత్మ ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. So dears, here even though prophet Jeremiah is like a humble lamb, here the children of Israel are plotting so many harmful plans against his life. ఇక ఒక గొర్రెపిల్ల వలె సాధువైన గొర్రెపిల్ల వలె ఇర్మియా ప్రవక్త ఉన్నప్పటికీ అనేక కుట్రలు యొక్క ఇశ్రాయేలీలు ఈయనకు వ్యతిరేకంగా పన్నినట్టు మనం చూస్తూ ఉన్నాము. So please turn with me to 19th verse. But I was like a docile lamb brought to the slaughter, and I did not know that they had delivered schemes against me, saying, let us destroy the tree with its fruit, and let us cut him off from the land of the living. ఇక్కడ 19వ వచనంలో, అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదం రండి. వాని పేరు ఇకను జ్ఞాపకం చేయబడిపోనట్లుగా జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలం చేయదం రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగుకుంటుని. Dears, when the world is conniving against you, when the world is plotting wicked devices against you, the Holy Spirit, Father, is not going to tolerate that. ప్రియమైన వాళ్ళ మీకు వ్యతిరేకంగా లోకమంతా చేరి ఆ యొక్క దురాలోచనలో కుట్రలు మీ మీద పనినప్పుడు యొక్క పరిశుద్ధాత్మ తండ్రి చూస్తూ ఊరుకునే దేవుడే ఉండటం లేదు. But he wants you to be like a docile lamb. మీరు కూడా ఒక సాధువైన అయితే మీరు సాధువైన గొర్రె పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. He doesn't want you to retaliate and take revenge. మీరు ఒక సాధువైన గొర్రె పిల్ల వల్ల ఉండాలి కోరుచున్నారు, కానీ మీరు ఒక ప్రతీకారం చేయాలని ఆయన కోరుకోవడం లేదు. It is his job and duty to take revenge and avenge. ఈ యొక్క ప్రతీకారం చేసేది ఆయన పని అన్నది.
So, dears, here we see the spirit of vengeance and the avenging spirit of the Holy Spirit Father on behalf of ఇక్కడ Jeremiah. యొక్క ఇర్మియా పక్షాన యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ప్రతీకారం చే ఆత్మగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. Even now, the church is unaware of the wicked plans and devices, schemes the world is conniving against us. ఇక్కడ ఈ దినాన కూడా యొక్క సంఘానికి వ్యతిరేకంగా లోకము ఎన్ని కుట్రలు, ఎన్ని దురాలోచనలు, ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉన్నదో మనం ఎరుగుకుండా ఉన్నాము. That's why here we see, and I did not know that they had delivered, that they have devised schemes against me. ఇక్కడ ప్రవక్త కూడా చెప్పుచూ ఉన్నారు, నా మీద చేసిన దురాలోచన నేను ఎరుగుకుండా ఉన్నానని. That's why, dears, here when you and I are not aware of the impending dangers from this early people, then the Holy Spirit Father is presenting himself as the spirit of vengeance. ఇక మీరు నేను కూడా ఇట్లా ఏ విధంగా లోకం ఎటువంటి దురాలోచన చేస్తూ ఉన్నదో మనం ఎరుగకుండా ఉన్నప్పుడు మన పక్షాన యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రతీకారం చే ఆత్మగా పనిచేయవారై ఉన్నారు. When you are not a part of the worldly lust, the world will definitely hate you, as our Lord said. ఈ యొక్క లోకపు దురాశల్లో మీరు పాలి భాగస్తులు కానివారిగా ఉంటే గనక ఈ లోకం ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా దురాలోచన చేసే విధంగా ఉంటుంది, మిమ్మల్ని అసహించుకునే విధంగా ఉంటుంది. Then definitely the world will plot wicked devices against you. ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా లోకము ఆ యొక్క కుట్రలు దురాలోచన చేసే విధంగా ఉంటుంది. Here you and I need to be like the humble docile lambs. ఇప్పుడు మీరు నేను కూడా ఇక వదకు తేబడుచున్న ఒక సాధువైన గొర్రె పిల్లల వలె ఉండవలసి ఉన్నాము. Then we see the coming and the functioning of the spirit of vengeance of the Holy Spirit Father. ఇక్కడ ఈ విధంగా ఇక ప్రతీకారం చే ఆత్మ ఏ విధంగా పనిచేసినా మనం చూసి ఉన్నాము. అలా పనిచేస్తున్నప్పుడు, so dears, I want you to fall prostrate before this avenging spirit. ఈ యొక్క ప్రతీకారం చే ఆత్మ ముందు మనందరం తలల వంచి నమస్కారం చేద్దాము. As our Lord said, the battle is the Lord's. ఇక్కడ చెప్పబడి అంటే యుద్ధం యెహోవాదే అని ఎట్లా దావీదు గారు చెప్పి ఉన్నారు, The same way the vengeance or the revenge is also the Lord's. ఈ యొక్క ప్రతీకారం కూడా దేవుని పని అయినది. You and I are need to be docile lambs. మీరు నేను కూడా ఒక సాధువైన గొర్రెల పలువలో ఉండవలసిన వారమే ఉన్నాము. It is definitely very difficult for us to practice. ఈ యొక్క సాధన చేయడం ఇది ఎంతో కష్టమైన విషయమే అన్నది. Yet the Holy Spirit Father is revealing himself as the spirit of vengeance to us. అయినప్పటికీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి మన పక్షాన యొక్క ప్రతీకారం చే ఆత్మగా పనిచే దేవుడే అన్నారు. When we pray him, when we love him, when we serve him, when we allow him to test our heart and mind, he will reveal himself as the spirit of vengeance. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఎప్పుడైతే ఆయన పరీక్షకి మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే వేడుకుంటామో, ఎప్పుడైతే సాగిలపడతామో అప్పుడు మన పక్షాన ఆయన యొక్క ప్రతీకార ఆత్మకు పనిచే దేవుడే అన్నారు. So dears, the Holy Spirit Father, he is, first of all, he is a jealous spirit. ఆయన మొట్టమొదటిగా రోషం గల ఆత్మ అయి ఉన్నారు. And secondly, he is a fighting spirit. ఆయన యుద్ధబాణ ఆత్మ అయి ఉన్నారు. And thirdly, he is a contending spirit. దహించు ఆత్మగా ఉన్నారు. Contending spirit. Contending, పోరాడే ఆత్మగా ఉన్నారు. And fourthly, he is he is like the avenging spirit. ఆయన ప్రతీకారించే ఆత్మగా ఉన్నారు. So dears, let us go to the fifth aspect of the Holy Spirit Father in the Old Testament. ఇక పాత నిబంధనల యొక్క 5వ భాగం మనం చూద్దాము. Here we see the incongruous spirit. ఇక రాజీ పడిన ఆత్మగా ఆయన పనిచేయుచున్నారు. Here we see the unique and unusual manifestation of the Holy Spirit Father in the spirit of Jonah. ఇక యోనా యొక్క జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. Please turn with me to Jonah 4th chapter, 4th verse.
Read. యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనము. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలోండి పోయి దాని Yes, here we see the prophet Jonah who is unwilling to go to Nineveh. ఇక్కడ ప్రవక్త అయిన యోనా ఇక నినేవే పట్టణానికి వెళ్ళని ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఇష్టపడని వాడుగా ఉన్నాడు. So he is filled with the spirit of vengeance. ఈ యొక్క ఆ ప్రతీకారంతో నిండిన ఆత్మగా ఈయన ఉన్నారు. Because Nineveh is the capital of Assyrians who took the northern kingdom into exile. ఈ యొక్క చెర సమయంలో ఉన్న అష్షూరీయులు ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యమును చెరపట్టుకొని పోయిన అష్షూరు దేశము యొక్క రాజధాని పట్టణమై ఉన్నది నినెవే. They literally persecuted Israelites in many terrible ways. ఈ అష్షూరియా దేశం యొక్క ఇశ్రాయేలీ జనాంగాన్ని అనేక రీతిలుగా హింసించి ఉన్నారు. That's why Jonah is not willing to go to Nineveh to pray, to speak on behalf of the Lord's wrath, the coming wrath. అందుకని యోనాకి దేవుని పక్షాన్ని వెళ్ళి వారు రాబోయే ఉగ్రత గురించి హెచ్చరించడానికి ఇష్టం లేకుండా సముఖత లేకుండా ఉన్నాడు. He wants them to be condemned. వారిని ప్రతిదండం చేయాలని వారు కోరుచున్నారు. Yes, but the Holy Spirit Father has functioned in him in a very unique manner. ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. He was filled with the incongruous spirit. ఇక్కడ ఈయన రాజీ పడిన ఆత్మతో నింపబడి ఉన్నాడు. Yes, somehow or other his spirit is not willing to go and preach them. ఏదో విధంగా వారికి బోధించడానికి సముఖంగా లేకుండా ఉన్నాడు. There we see the Holy Spirit Father working in him as the jealous spirit for the nation Israel. ఇక్కడ ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ తండ్రి రోషం గల దేవుడిగా ఇశ్రాయేలీల పక్షానగా ఆయన రోషము కలిగిన ప్రవక్తగా ఆయన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. So dears, here when this non-compliance we see, సమ్మతి పడని ఆత్మని ఇక్కడ మనం చూస్తున్నాం. Although the Lord is persuading him, we see his non-compliance or non-cooperation. ఇక్కడ దేవుడు ఆయన ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ రాజీ పడిన తత్వాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. Yes, why he is not non-complacent or why he is not non-cooperating with the Lord? ఎందుకు దేవునితో ఆయన సముఖంగా లేనట్టుగా రాజీ పడినట్టుగా కనిపిస్తూ ఉన్నది? Because he was filled with the incongruous spirit or the jealous spirit on behalf of the nation Israel. ఎందుకంటే ఇశ్రాయేల్ పక్షాన రోషం గల ప్రవక్తగా లేదంటే రాజీ పడని ఆత్మ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The same incongruous spirit we see in the life of Mordecai as well. మొర్దెకై జీవితంలో కూడా ఇటువంటి రాజీ పడిన ఆత్మను మనం చూస్తూ ఉన్నాము. Please turn with me to 3rd chapter 4th verse, last part, the book of Esther. Read. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఎందుకు మీరు ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడినో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. Here in the book of Esther, 3rd chapter 4th verse, we see the life of Mordecai who is not willing to bend down to Haman. ఈ మొర్దెకై యొక్క హామాను ముందు తల్లవంచని స్థితిని మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉన్నాము. The only reason he has given
for his non-compliance is the reason I am a Jew. Hey, I cannot do that. ఈయన యొక్క రాజీ పడిన స్థితి ఎందుకు కనబడుచున్నదంటే ఈయన యూదుడే ఉన్నాడు కనుక ఆ పని చేయజాలని చెప్తూ ఉన్నాడు. So dear, so as a Jew, he has this non-congruous or incongruous spirit, the spirit of non-compliance. ఒక యూదుడిగా ఈ యొక్క సమ్మతి పడని ఆత్మను అతను కలిగి ఉన్నాడు, రాజీ పడని ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. బికాస్ ఆఫ్ దిస్ incongruous spirit, there might have been many people who might have bent down to before Haman. ఇక హామాను ముందు అనేక మంది సాగిలపడి ఉన్నారు కానీ ఇక రాజీ పడిన ఆత్మ ఈయన కలిగి ఉంటుంది బట్టి ఆయన ముందు సాగిల పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He only gave one reason. The reason I am a Jew, I cannot bend down. ఎందుకంటే నేను యూదుడే కనుక నేను ఆ పని చేయజాలని చెప్తూ ఉన్నాను. This is the jealous the Holy Spirit Father has throughout the Old Testament. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అంతట్లో ఇక్కడ రోషం కలిగిన ఆత్మని ఈ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రత్యక్షపరిచి ఉన్నారు. And we see the jealous of the Holy Spirit Father in the life of Jonah at its peaks. ఈ యొక్క యోనా జీవిత చరిత్రలో చివరి దశకు చేరుకున్నట్టుగా ఇక రోషం కలిగిన ఆ శిఖరాగ్ర స్థితిని, దేవుని యొక్క రోషాగ్ని ఎంత గొప్పగా ఉంటుందో అది యోనా జీవితంలో శిఖరాగ్ర స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. దట్స్ వై although outwardly Jonah was rude, inwardly we see the incongruous spirit at its height. ఈ యొక్క బహిరంగంగా చూసినట్టు యోనా కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, మూర్ఖుడుగా కనిపిస్తున్నప్పటికీ అంతరంగంలో ఆయన రాజీ పడిన ఆత్మ ఇశ్రాయేలీయుల పక్షాన పనిచేసినట్టు చూస్తూ. And that's why he was given as a sign to the New Testament scribes and priests. అందుకని ఇక నూతన నిబంధన యొక్క శాస్త్రుల పరిచయులకి యోనా చరిత్రని ఒక సూచనగా ఇవ్వబడినట్లు చూస్తూ ఉన్నాము. He was symbolic of the rapture of our bridegroom. ఇక మన యొక్క ప్రభు, It was the symbolic of the resurrection of our Lord. ప్రభు యొక్క పునరుద్ధానానికి ఈయన సాదృశ్యంగా ఉన్నట్టు చూస్తున్నాము. No other prophet, even Abraham, was not considered to be a proof of his resurrection in the entire Old Testament. ఇక పాత నిబంధన గ్రంథమంలో అబ్రహాం గారు కూడా ఆ విధమైన సూచనగా ఇవ్వబడినట్టు మనం చూడడం లేదు. పునరుద్ధానానికి సూచనగా ఇవ్వబడి, it is only Jonah was considered as the proof of our Lord's ultimate victory over all things. ఇక అన్నిటిపైన విజయం సాధించిన యొక్క పునరుద్ధాన ప్రభువుకు ఈయన మాత్రమే సూచనగా ఇవ్వబడి ఉన్నారు. That's why, dears, I urge you to be filled with this unique spirit. అందుకని మీరు కూడా ఇటువంటి ప్రత్యేకమైన ఆత్మ కలిగి ఉండాలని కోరుతున్నాను. My spiritual father, Reverend Samuel, he used to challenge the Bible mission believers to have this unique spirit of Jonah, an incongruous spirit. నా ఆత్మీయ తండ్రి గారైన రెవరెండ్ సమూయేలు గారు కూడా ఇటువంటి ప్రత్యేకమైన ఆత్మ కలిగి ఉండాలని యోనా వంటి ఆత్మ కలిగి ఉండాలని సవాలు విసిరి ఉన్నారు. బైబిల్ మిషన్ పక్షాన ఆ సవాలు విసిరి ఉన్నారు. Because of this incongruous spirit, although he was rude, although he was punished, the Holy Spirit Father made him a saint for the New Testament. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన బహిరంగానికి మూర్ఖుడుగా ఉన్నప్పటికీ, తండ్రి చేతిలో శిక్ష పొందినప్పటికీ, ఆయన క్రొత్త నిబంధనలు ఒక గొప్ప సూచక క్రియగా మాత్రం ఆయన మిగిలిపోయాడు. Dears, if you and I love this incongruous spirit, you and I shall be the sign for this wicked generation for the coming of our bridegroom to the mid skies. ప్రియమైన వాళ్ళారా, మీరు నేను కూడా ప్రభు పక్షాన్ని రాజీ పడని ఆత్మ మనం కలిగి ఉన్నట్టయితే అక్కడ రాకడకి సూచనగా మనం కూడా మిగిలిపోయే వారంగా ఉంటాము. You and I may be rude. మరి మీరు నేను Externally, the world, even the church, may consider you and me as rude people. ఈ యొక్క మిమ్మల్ని నన్ను కూడా ఒక బహిరంగంగా కఠినలుగాను ఒక దుష్టులుగా చూసినప్పటికీ కూడా ఒక సూచనలుగా మనం మిగిలిపోతాము. You and I may receive punishments, but still
the Holy Spirit Father can make you and me as a rapture saint before this wicked generation. మనము బహిరంగముగా కొంత శిక్షించబడినప్పటికీ కూడా మన మూర్ఖత్వాన్ని బట్టి మనం శిక్షించబడవచ్చు. కానీ ఈ దుష్టతరమునకు, ఈ నామకార్థ సంఘమునకు ఒక రాకడ గుర్తుగా అయితే ఆత్మ తండ్రి మనల్ని తప్పనిసరిగా నిలువబెట్టగలరని చేస్తూ ఉన్నాను. సో డియర్స్, ఐ వాంట్ యూ టు bow down before this spirit, non-compliance spirit. ప్రియమైన వాళ్ళారా, ఇక రాజీ పడిన ఆత్మ ముందు మీరు సాగిలి పడాలని నేను కోరుచూ ఉన్నాను. It is this spirit of non-compliance that allows you not to comply with the world. ఇక ఈ రాజీ పడిన ఆత్మ లోకంతో రాజీ పడని విధంగా మిమ్మల్ని చేస్తుంది. When you are not complying with the world, then the world will hate you, and the moment the world will hate you, you will become the spotless bride. ఎప్పుడైతే మీరు లోకంతో రాజీ పడరో అప్పుడు లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. అప్పుడు మీరు లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడే మీరు మచ్చలేని వధువుగా, నిష్కళంకమైన వధువుగా మీరు మారతారు. సో డియర్స్, let us bow down before this incongruous spirit or the spirit of non-compliance. అందుకే యొక్క రాజీ పడిన ఆత్మ ముందు మనందరం తలలు వంచి నమస్కారం చేద్దాము. Let me move forward to the sixth spirit. It is the impartial spirit. పక్షపాతం చూపని ఆత్మ. Please turn with me to the book of Deuteronomy 13th chapter 6 to 9. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. Yes, read 6 to 9. 13, 6 to 9. The book of Deuteronomy 13th chapter. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 6వ వచనం. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట్ భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండినను నీకు దూరంగా ఉండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరగని ఈ ఇతర దేవతలను పూజింతం రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలను. Here we see the ruthless spirit. ఇక్కడ కనికరము లేని ఆత్మని ఇక్కడ చూస్తూ ఉన్నాం. It is not only impartial, but it is also ruthless spirit or the ruthless, whatever you may be, whatever you call it. ఇక్కడ పక్షపాతం చూపని ఆత్మ మాత్రమే కాదు, కానీ జాలి పడని లేదా కనికరించిన ఆత్మను కూడా చూస్తూ ఉన్నాము. Here we see the wonderful verses in 13th chapter from 6th verse. If your brother, the son of your mother, your son or your daughter, the wife of your bosom, or your friend who is your own soul, secretly entices you, saying, let us go and serve other gods which you have not known, neither you nor your fathers, of the gods of the people which are all around you, near to you or far off from you, from one end to the other and to the other end of the earth. You shall not consent to him or listen to him, nor shall your eye pity on him, nor shall you spare him or conceal him. Don't conceal him. దాచిపెట్టవద్దు. So dears, here the Holy Spirit Father's jealous is seen in a manner where you should not spare your own kith and kin when they entices you. ఇక్కడ ఇక రోషం, ఒక పరిశుద్ధాత్మ రోషాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక రహస్యంగా నిన్ను ప్రేరేపించిన నీ స్వజనులైనా నీ రక్త సంబంధికులైనా దేవుని వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపించినట్లయితే ఏ విధంగా మనం ఉండకూడదు, ఆయన రోషాన్ని చూస్తూ ఉన్నాము. In academic world they say scathing attack. ఇక
మరి చదువుకునే విజ్ఞాన ప్రపంచములో ఒక వ్యాసాన్ని కానీ ఒక అంశాన్ని కానీ వారు బాగా గట్టిగా ఖండించినప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో స్కేతింగ్ అటాక్ అని అంటారు. హియర్ వి సీ ద స్కేతింగ్ అటాక్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆన్ ద ఎంటైసింగ్ స్పిరిట్ ఆఫ్ ద డెవిల్. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఏ విధంగా ప్రతిఘటిస్తున్నారో ఇక అపవాదిని వాని క్రియలన్నీ నిష్కర్షగా నాశనం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. అపవాది యొక్క భ్రమపరిచే ప్రలోభపరిచే లోపరుచుకునే ఆత్మని హియర్ వి సీ ద స్పిరిట్ ఆఫ్ ఎంటైసింగ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండ్యూసింగ్. ఇక్కడ మనము లోపరుచుకునేటటువంటి భ్రమపరిచేటటువంటి ఆత్మని వలవేసేటటువంటి ఆత్మని మనం చూస్తూ ఉన్నాం. డియర్స్, ఐ వాంట్ యు టు రిమెంబర్ ద డెవిల్స్ స్నేర్ అండ్ ఎంటైసింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద bosom of your wife. ప్రియమైన వారలారా, ఇక్కడ నీకు వచ్చేటటువంటి శోధన, నీకు వచ్చేటటువంటి ఆ భ్రమ ఎక్కడుంటుందంటే నీ కౌగిటిలో నుండి వచ్చే, నీ కౌగిటిలో ఉండే భార్య నుండే రావచ్చు. బట్ స్టిల్ ద హోలీ స్పిరిట్ ఫాదర్ వాంట్స్ యూ టు బీ ఫిల్డ్ విత్ దిస్ impartial spirit or the ruthless spirit, or the unscrupulous spirit. ఇక్కడ ఈ సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పక్షపాతం గాని కనికరం గాని జాలి పడిన ఆత్మ గాని ఉండాలని కోరుచూ ఉన్నారు, ఉండకూడదని కోరుకుంటూ ఉన్నారు. Your eye shall not pity them. వారి దయ చూపకూడదని కోరుచూ ఉన్నారు. Whom? Those who try to entice you or induce you to false gods. ఇక అన్య దేవతలను పూజించి రహస్యంగా నేను ప్రేరేపించినప్పుడు పూజించమని ఇక పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని వారిని ఉపేక్షించకూడదు అని చెప్పి పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఇక్కడ చక్కగా ఉద్బోధిస్తూ ఉన్నారు. డియర్స్, కెన్ యూ స్టాండ్ టు దిస్ challenge of the Holy Spirit Father in Old Testament? Please turn with me to the same book, Deuteronomy 33rd chapter, 33rd chapter and 9th verse. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 9వ వచనము. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యం బట్టి నీ నిబంధన గైకొండ్రి. Please turn with me to book of Deuteronomy 33rd chapter 9th verse, where concerning Levi, లేవిని గురించి రాయబడిన వాక్యం, Moses is prophesying how his future would be. ఇక మోషే ఒక జనాంగం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రవచన వచనాలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నవి. And he is concerning Levi, he is prophesying. ఇక లేవిని గురించి ఇక్కడ ప్రవచనం చెప్తున్నారు. And of Levi he said, let your Thummim and your Urim be with your Holy One, whom you tested at Massah, and with whom you contended at the waters of Meribah, who says of his father and mother, I have not seen them, nor did he acknowledge his brothers or know his own children, for they have observed your word and kept your covenant in terms of observing the words of the Lord and keeping the testament and obedient to the covenant. Here you need to discard your own kith and kin. కొన్ని వాక్యంను బట్టి నిబంధన గైకొనే విషయంలో కుమార్తెలైనా ఎవరినైనా కూడా లక్ష్య పెట్టకూడదని లేవిని గురించి రాయబడి ఉన్నది. So it is this impartial spirit or the ruthless spirit that has made Levi to
to abandon his brothers ఈ యొక్క పక్షపాతం చూపని and sisters or his own children. ఇక్కడ జాలిపడిన కనికరం చూపని ఈ యొక్క ఆత్మ లేవిని తన కుమారులైనా కుమార్తెలైనా సహోదరులైనా లక్ష్య పెట్టలేదు అన్నట్టుగా రాయబడి ఉంది. That's why nor did he acknowledge his brothers. ఈ యొక్క తన సహోదరులు కూడా ఆయన కనికరం చూపలేదని రాయబడి ఉన్నది. Yes, dears, it is really required for you and me in these end days to overcome the enticements that comes through our own men. ఇక ఈ చివరి దినాల్లో మీరైనా నేనైనా ఇక ఏవైతే రహస్యంగా మనం ఏవైతే బంధకాలు మనం ప్రేరేపిస్తున్నాయో వాటన్నిటిని కూడా భ్రమలు అయితే ఏవైతే మనల్ని ప్రేరేపిస్తున్నాయో వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ఇక్కడ చెప్పబడినట్లు కుమారులైన కుమార్తెలైన సహోదరులను లక్ష్య పెట్టకూడదు అని తెలియజేస్తూ ఉన్నాను. That's why here we see this impartial spirit or the ruthless spirit. So, dears, I want you to bow down before this impartial spirit that is going to annihilate any kind of inducement that may sprang from within. ఈ యొక్క పక్షపాతం చూపని కనికరం పొడని జాలిపడిన ఆత్మ ద్వారా మీరు ఎటువంటి యొక్క ఈ బంధకాల్లో ఆ చేదైన వేరు ఏదైతే లోపల నుంచి మొలుస్తూ ఉందో ఆ చేదైన వేరులన్నిటినీ కూడా ఈ కనికరము చూపని ఆత్మ చేత మీరు నాశనం చేసుకోవలసినటువంటి వారై ఉన్నారని నేను ప్రభుపక్షంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. డియర్స్, వుడ్ యు లైక్ టు కంప్లై విత్ మీ? ప్రియమైన వాళ్ళు నాతో ఏకీభించే వారై ఉన్నారా మీరు? Or do you say this is impossible for us, or do you turn your face against me? లేదంటే ఇక్కడ ఇది మాకు కష్టమైన విషయం అన్నది మేము ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం అని అంటారా? So dears, I know many of you who cannot overcome the restrictions of your own households. నాకు అనేకలు తెలిసి ఉన్నారు మీ యొక్క కుటుంబ పరిధిలోంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జయించలేని వారుగా ఉన్నారని. I don't want you to resort to open revolt, but I want you to take this impartial and unscrupulous spirit to bind them with your Holy Spirit. మిమ్మల్ని వ్యతిరేకించమని నేను కోరడం లేదు, తిరుగుబాటు చేయమని నేను కోరడం లేదు, కానీ ఈ యొక్క పక్షపాతం లేని యొక్క కనికరం చూపు జాలిపడిన ఆత్మ కలిగి ఉండమని మాత్రం కోరుచూ ఉన్నాను. So that you can bind all your obstacles. ఆ విధంగా మీ యొక్క అవాంతరాలన్నీ కూడా మీరు బంధించగలిగేవారే. So that you can overcome all your sensitive issues. మీ యొక్క ఏవైతే సున్నితమైన అంశాలను అవన్నీ జయించగలిగేవారే ఉంటారు. So dears, let me move forward with a grateful thanks to the Holy Spirit Father for his revelation in the Old Testament as the impartial spirit. పరిశుద్ధాత్మ తండ్రికి ఆయన కనికరము లేదా జాలిపడిన పక్షపాతం చూపుని ఆత్మ ప్రత్యక్షపరచుకున్నందుకు ఆయన ముందు తలలోంచి నమస్కారం చేద్దాము. And let me move forward. ముందుకు కొనసాగుదాము. We are seeing the judging spirit here. Please turn with me to 2 Chronicles 24th chapter 22nd verse. తీర్పు కోరు ఆత్మ విచారణ చేయ ఆత్మ దినవృత్తాంతాలు రెండవ గ్రంథము 24వ అధ్యాయం 22వ వచనము. Yes, please turn with me 24 and 22 2nd Chronicles. Thus Joash the king did not remember the kindness which Jehoiada his father had done to him, but killed his son, and he died and said, "The Lord look on it and repay." రెండవ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 22వ వచనము. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. Dears, here we see
the judging spirit of the Holy Spirit, Father, in the Old Testament. ఇక్కడ ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క తీర్పు తెచ్చే ఆత్మగా ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. Here, the son of Jehoiada is praying or saying to the king, "The Lord look on it and repay." ఇక్కడ యెహోయాదా ప్రధాన యాజకుడైన యెహోయాదా కుమారుడైన యోవాషు ఈ విధంగా ఆయన చనిపోవచ్చున్నప్పుడు ఇట్లా చెప్తున్నారు, యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలో తెచ్చును గాక అని చెప్పాను. Dears, this judging spirit is always telling you to bring all things unto his judging, all things unto his judgment seat. ఇక్కడ తీర్పు తీర్చే ఆత్మ ఇక ప్రతిదీ కూడా ఏవైతే వారి జీవితాలు ఏమైతే జరిగినాయి ఉన్నాయో అవన్నీ కూడా ఇక ఆ తీర్పును కోరుచు ఉన్నవి. అవన్నీ కూడా ఇక్కడ ఈ తీర్పు తీర్చు ఆత్మ లోకములో మీకు కలిగిన వ్యాజ్యములన్నిటినీ కూడా నా తీర్పు సింహాసనం దగ్గరికి తీసుకొని రండి అని అంటూ ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. రిటాలియేషన్ అండ్ వెంజెన్స్ ఆర్ ద లార్డ్స్, పగ తీర్చుట నా పనే అని ప్రభు అంటూ ఉన్నారు. సో డియర్స్, హియర్ we are to bring all things to his judgment seat or the spirit of judgment. ఇక్కడ మన జీవితములో సంభవించే సమస్తమైన వాటిని, ప్రతి పరిస్థితిని కూడా ఈ యొక్క దేవుని తీర్పుకు లోపరచవలసినటువంటి వారమై ఉన్నాము. We should not judge anybody or anything in this world. మనం ఏది కూడా ఇక్కడ తీర్పు తెచ్చవలసిన వారం కాము. We should not, but we should bring all things under his judgment. ఆయన తీర్పులోకి మనం తీసుకొని రావాల్సిన వారమై ఉన్నాము. That's why in Matthew 7:1 also the Lord says the same words. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. Judge not, that you be not judged. మీరు తీర్పు తీర్చకుడి. 7:1 అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. Judge not that you be not judged, but in our own human vengeance and in our own human retaliation spirit, we always try to judge people. మనకున్న పగను బట్టో, మనకున్న యొక్క ప్రతీకారాన్ని బట్టో, ప్రతీకార వాంఛను బట్టి అన్ని మనం తీర్పు తీర్చడానికి ఇష్టపడతాము. ఇష్టపడే వారమే ఉన్నాము. But here the Holy Spirit Father is presenting himself as the spirit of judgment, where he wants to bring all things into his account. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ ఆయన యొక్క తీర్పు తీర్చు ఆత్మగా ఉండి అన్ని కూడా ఆయన దగ్గరికి రావాలని, ఆ యొక్క తీర్పులు తీర్చడానికి అన్ని ఆయనకు అప్పగించాలని కోరుచు ఉన్నారు. So dears, let us hand over all the things that trouble us, that irritate us, that harm us. Let us submit all the things to this judging spirit. ఏవైతే మన జీవితాల్లో మన శ్రమ వచ్చున్నావో, మన కష్టపడుచున్నావో, మనకి వేదన కలిగిస్తున్నావో, లేదంటే మనకి ఇబ్బంది కలిగిస్తున్నావో, వాటన్నిటిని కూడా ఆయనకు తీర్పు ఆ యొక్క సింహాసనం దగ్గర మనం తీసుకొని వద్దాం. తీర్పు తీర్చు ఆత్మగా అప్పచెప్పుకుందాము. Then we will be relieved from the kind of ill feeling that we have on them. వాళ్ళ మీద ఏదైతే ఉందో అవన్నీ ఆ కష్టతరమైన మనస్సు నుంచి మనం విడుదల పొందే వారమై ఉంటాము. Once we hand over all our issues to this judging spirit, our spirits and hearts are relieved from the kind of human vengeance and retaliation that we seek. ఎప్పుడైతే ఒక తీర్పు తీర్చే ఆత్మకి మన ఆత్మలు అప్పచెప్పుకున్నామో, మన వ్యాజ్యములు అప్పచెప్పుకున్నామో, అప్పుడు మన ఆత్మలకి నెమ్మదిని, సంతోషము సమాధానం పొందే వారముగా మనం ఉంటాము. Because his judging spirit will account for everything. ఈ యొక్క తీర్పు తీర్చు ఆత్మ అన్నిటిని లెక్క చూసేదే ఉన్నది. So dears, now let me move to the next spirit.
తర్వాత యొక్క ఆత్మలోనికి మనం వెళదాము. It is the spirit. తర్వాత శపించే ఆత్మ. What is this cursing spirit? ఈ యొక్క శపించే ఆత్మ ఏమై ఉన్నది? Please turn with me to 2 Kings 2nd chapter 23rd to 25th verses. ఇక రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి. అక్కడి నుంచి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యం చేయగా. Here we see the life of Elisha, who is being mocked by the children from the Bethel, from the town Bethel. ఇక్కడ ఇక ఎలీషా జీవిత చరిత్రను మనం చూస్తూ ఉన్నాము. ఇక బేతేలులో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు బాలురైన వారు ఆయన ఎట్లాగా హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాము. And the 23rd verse, then he went up from there to Bethel, and as he was going up the road, some youths came from the city and mocked him and said to him, "Go up, you bald head, go up, you bald head." So he turned around and looked at them and pronounced a curse on them in the name of the Lord. And 2 female birds came out of the woods and mauled 42 of the youth. అతడు వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామం బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. Dears, here in the Old Testament, we also see the jealousness of the Holy Spirit Father in terms of a cursing spirit. ఈ యొక్క పాత నిబంధనలో యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఆ యొక్క రోషం గల ఆయన రోషాన్ని ఆ యొక్క శపించు ఆత్మగా కూడా ప్రత్యక్షమైనట్టు చూస్తూ ఉన్నాము. So dears, here we see the spirit condemning the mocking spirit. Here it is not the youths, but the mocking spirit that was mauled by the curse of Elisha. ఇక్కడ చనిపోయినది బహిరంగమైన యవనస్తులే, కానీ అంతరంగముగా వారిని ప్రేరేపించినటువంటి ఆ అపహాస్యపు ఆత్మను పరిశుద్ధాత్మ తండ్రి చీల్చివేశారు. శపించిన ఆత్మగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి వారిని చీల్చివేశారు. సో డియర్స్, హియర్ it is not the physical curse that is falling on humans, but it is the spirit of condemnation where the Holy Spirit Father is condemning the devil. ఇక్కడ బహిరంగంగా మనం చూస్తే వారిని చీల్చినట్లు మాత్రమే కాదు, కానీ అంతరంగా చూస్తే ఆత్మలు ఏవే దురాత్మలు అయితే ఉన్నది వాటిని ఖండించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. That's what we see in John 16. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. Yes, of judgment, because the ruler of this world is judged. Please turn with me from 8th verse onward. And when he has come, he will convict the world of sin and of righteousness and of judgment. Of sin, because they do not believe in me. Of righteousness, because I go to my Father and you see me no more. Of judgment, because the ruler of this world is judged. Here it is not the spirit of cursing, but it is the spirit of condemnation, where the Holy Spirit Father is condemning the ruler of this world. శపించు ఆత్మగా మనం బహిరంగంగా చూస్తూ ఉన్నాం, కానీ ఇట్లా అంతరంగం చూసినట్టయితే ఈ లోకాధికారిని ఆయన ఏ విధంగా ఆయన ఖండిస్తూ ఉన్నారో, లోకాధికారిని ఎలా తీర్పు విధిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. So dears, here the Holy Spirit Father is internally devouring the devils. ఇక పరిశుద్ధాత్మ తండ్రి అంతరంగంగా ఉండే అపవాదిని యొక్క వారి క్రియలను లయపరుస్తూ ఉన్నారు. Because
it is not to, that's what we see even in Matthew 11th chapter. Whoever scolds or utters false words against the Son will be forgiven, but the sin against the Holy Spirit shall not be forgiven. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారు శపింపబడతారని ప్రభువు చెప్పి ఉన్నారు. Please turn with me to Matthew 12th chapter and 32nd verse. 12వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనము. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడే వారికి క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ లేదు. Yes, Matthew 12:32. Anyone who speaks a word against the Son of Man, it will be forgiven him. But whoever speak against the Holy Spirit, it will not be forgiven him, either in this age or in the age to come. This is the condemnation that we see there in the life of Elisha. ఈ యొక్క ఎలీషా జీవితంలో కూడా ఈ రకమైన ఆ తీర్పు విధించబడినటువంటి ఆత్మని మనం చూస్తూ ఉన్నాము. హూ ఎవర్ స్పీక్స్ అగైన్స్ ద హోలీ స్పిరిట్, it will not be forgiven. That means he will be condemned. ఇక పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడే వారికి ఇక క్షమాపణ లేదు గాని వారికి తీర్పు విధించబడుతుందని చెప్తున్నారు. No human, however sinner he may be, he cannot speak against the Holy Spirit. ఏ వ్యక్తి కూడా ఎంత పాపి అయినా కూడా, అతను ఎంత పాపి అయినా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడలేడు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద డెవిల్ దట్ స్పీక్స్ అగైన్స్ ద హోలీ స్పిరిట్. దట్స్ వై ద హోలీ స్పిరిట్ ఫాదర్ ఈస్ కండెమింగ్ హిమ్ వితౌట్ ఫర్గివ్నెస్. ఈ యొక్క అపవాది మాత్రమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడగలిగే వాడే ఉన్నాడు కాబట్టి అతనికి ఏ క్షమాపణ అనేది లేకుండా అతని తీర్పుకి విధింపబడే వాడే ఉన్నాడు. So that's why here, as the ruler of this world has already judged, the Holy Spirit Father is convicting him through his spirit of condemnation of the judgment that he has to undergo. ఈ యొక్క లోకాధికారి ఎప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నాడు కాబట్టి తన యొక్క తీర్పు తీర్చే ఆత్మతో పరిశుద్ధాత్మ తండ్రి రేపు వాడు ఏ తీర్పుకు లోనవుతూ ఉన్నాడో ఆ తీర్పుని ఇక్కడ ముందుగానే ఎలీషా చరిత్రలో మనకి రాయించి పెట్టారు. So dears, these are all the wonderful manifestations of the Holy Spirit Father, all for you and me. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రత్యక్షతలు మీకు నా కోసమై ఉన్నవి. He is not going to allow the devil to mock at him. ఆ యొక్క అపవాది ఆయన వైపు చూసి అపహాస్యం చేయడానికి ఒప్పుకోలేదు. Because the devil was already condemned. ఎందుకంటే వాడు ఇప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నాడు. That's why he pronounced this condemnation on the devil to convince him of his judgment. కనుక ఆయన ఈ యొక్క శాపగ్రస్తమైన శిక్షావిధికి సంబంధించిన మాటలు అపవాది పైన ఉచ్చరించి వాడు ఏ తీర్పునైతే గురయ్యాడో, ఏ తీర్పు అయితే తీర్చబడ్డాడో ఆ తీర్పును గురించి వాడిని పరిశుద్ధాత్మ తండ్రి ఒప్పింపచేశారు. So dears, let us bow down before this spirit of condemnation or the cursing spirit. ఈ యొక్క శపించు ఆత్మ లేదా తీర్పు తీర్చు ఆత్మ ముందు మన తల వంచి నమస్కారం చేద్దాము. Because it is only the devil that is going to be cursed. ఎందుకంటే ఒక అపవాది మాత్రమే శపింపబడేవాడే ఉన్నాడు, తీర్పు తీర్చబడేవాడే ఉన్నాడు. So if we venerate this character of the Holy Spirit Father, we will not be considered as the cursed ones. ఇక పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఈ ఆత్మను, ఈ అపవాదికి సంబంధించిన దూతలను శపించిన, తీర్పు విధించిన ఆత్మను గనక మనము కొనియాడితే ఆ శపించబడిన వారి గుంపులో నుండి మనము తప్పనిసరిగా తప్పించుకుంటాము, విడిచిపెట్టబడతాము. Let me move further. Please turn with me to the next spirit. It is the testing spirit. ఇక తర్వాత మనం చూసినట్లయితే పరీక్షించు ఆత్మ. This is very, very
difficult and important, my dear brothers and sisters. ఇది చాలా క్లిష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది మా ప్రియమైన సహోదర Please సహోదరులారా. turn with me to the book of Deuteronomy, 13th chapter, 1 to 3 verses. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. Yes, Deuteronomy 13, 1 to 3. If there arises among you a prophet or a dreamer of dreams, and he gives you a sign or a wonder, and the sign or the wonder comes to pass, of which he spoke to you, saying, let us go after other gods, which you have not known, and let us serve them, you shall not listen to the words of that prophet or the dreamer of dreams. For the Lord your God is testing you to know whether you love the Lord your God with all your heart and with all your soul. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియలను మహత్కార్యమైనను చేసి నీవెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించున్నాడు. Dears, let me ask you plainly, whoever among us cannot believe a sign or a wonder that happens before our own eyes? ఇక మిమ్మల్ని ఒక హృదయపూర్వక ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ మీ కన్నులైతే ఒక మహత్కార్యం మీ సూచక్రియ జరిగితే కనుక మీరు నమ్మకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? We all tend to believe, మనందరం నమ్మేవారమే అంటాము, irrespective of its nature and quality. ఆ యొక్క దాని స్వభావాన్ని కానీ దాని యొక్క స్వభావాన్ని కానీ దాని యొక్క గొప్పతనాన్ని దాని యొక్క పనితనాన్ని కానీ విచారించకుండా మనం అందరం కూడా దాన్ని నమ్మేస్తాము. బట్ స్టిల్ హియర్ ద హోలీ స్పిరిట్ ఫాదర్ ఈస్ స్ట్రాంగ్లీ అడ్వైజింగ్ us the Lord will put you to test it through the prophet or a dreamer of dreams who may perform a live wonder before your own eyes. ఇక పరిశుద్ధాత్మ తండ్రి మన పరీక్షించువారే అన్నారు. ఒక ప్రవక్త ద్వారా కానీ కలలు కనువాడు ఒకవేళ అద్భుతాలు ఆశ్చర్యకాలు సూచక్రియలు చేసి ఉన్నప్పటికీ అతని యొక్క పనుల ద్వారా ఇక మనం పరీక్షించు పరిశుద్ధాత్మ తండ్రిగా మన మధ్య ఉన్నారు. So dears, don't get carried away by the wonders that are happening in this world. ఇక లోకంలో ఉండే ఆశ్చర్యాలను బట్టి మీరు కొనుకోబడకండి. Even in the church. ఇక సంఘంలో జరిగినప్పటికీ But always go by the Spirit of the Lord. ఇక దేవుని ఆత్మ చేతనే మీరు ఎప్పుడు నింపబడి కొనసాగడానికి ప్రయత్నం చేయండి. Always try to get yourself acquainted with the Holy Spirit Father. ఇక పరిశుద్ధాత్మ తండ్రి చేతనే నింపబడడానికి మీరు ప్రయత్నం చేయండి. You need not do wonders and signs. ఇక ఏ సూచక్రియలు ఇక అద్భుత కార్యాలు మీకు చేయాల్సిన అవసరం లేదు. But once you get acquainted with Him, He will take care of the rest of the things. మీరు ఒక్కసారి ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క అనుకూలతలను మీరు వచ్చినట్లయితే గనక మిగతా విషయాలను ఆయన చూసుకునేవారే అన్నారు. Here we see the presence of the Holy Spirit Father as the testing spirit. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన సన్నిధిని ఏ విధంగా చూస్తున్నాం అంటే పరీక్షించేవాడిగా చూస్తూ ఉన్నాము. Last 2 days we have seen how He has been telling us to test the spirits. ఇక నిన్నటి 2 దినాల్లో మనకి ఏ విధంగా ఆయన ఆత్మలు పరీక్షించాలని తెలియచేసి ఉన్నారో మనం చూసి ఉన్నాము. Here He Himself is presenting Him as the testing spirit. ఇక్కడ ఆయన యొక్క పరీక్షించే ఆత్మగా ప్రత్యక్షపరచుకొని ఉన్నారు. So dears, He is going to test you through the wonders that may happen before your own eyes. ఆ పరీక్షల ద్వారా మీ కన్నుల ముందు జరిగే అద్భుతాలు ఆశ్చర్య కార్యాల ద్వారానే మేము పరీక్షించువాడే అన్నాడు. So don't yield to the wonders.
యొక్క ఆ ఆశ్చర్యకారాలకు మీరు లోబడిపోకండి. but love your Lord God with all your heart and with all your might. మీ హృదయం అంతటితో మీ యొక్క బలమంతటితో ఆయన హృదయపూర్వకంగా మీరు ప్రేమించేవారుగా మీరు ఉండండి. As a proof of these scriptures which we have read, the Holy Spirit Father has tested King Hezekiah. ఇక రచయితగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి రచయితగా ఉన్న ఈ గ్రంథాలన్నిటికీ రచయితగా ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి ఇక్కడ వ్రాయించిన ఈ లేఖనములను బట్టి హిజ్కియా ప్రవక్తను ఆయన పరిశోధించారు ఆయన జీవితంలో. ఇక్కడ లేఖన ప్రకారం రాయబడినట్టు ఏ విధంగా ఉన్నదో ఆ ప్రకారంగా హిజ్కియా ప్రవక్తను ఆయన పరీక్షించి ఉన్నారు. Please turn with me to 2 Chronicles 32nd chapter 31st verse. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 31st verse. 31వ వచనము. Here we see the revived life of Hezekiah. ఇక్కడ పునరుజ్జీవింపబడిన యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాము. And his life was restored. ఆయన జీవితం మళ్ళా తిరిగి అతనికి ఇవ్వబడింది. నూతనపరచబడినట్టు చూస్తూ ఉన్నాము. And all his wealth were multiplied. All his wealth was wonderfully prospered and increased. ఆయన యొక్క ధనమంతా కూడా మళ్ళా హెచ్చింపబడినట్టు చూస్తూ ఉన్నాము. Now please read 32 and 31. 32వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 31వ వచనము. However, regarding the ambassadors of the princes of Babylon, whom they sent to him to inquire about the wonder that was done in the land, God withdrew from him in order to test him, that he might know all that was in his heart. అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొంటకే బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతే తెలుసుకొని వల్లని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. Here we see the Lord God withdrawing himself from Hezekiah to test him. ఇక ప్రభువు ఆయనంతటా ఆయన హెజ్కియాను పరీక్షించాలని విడిచిపెట్టి ఉన్నారు. To know what that is in his heart. ఇక హృదయంలో ఏమున్నదో తెలుసుకోవాలని అతను విడిచిపెట్టి ఉన్నారు. It's when everything is before you. అంత మీ ఎదుటే ఉన్నప్పుడు, when you are in your plenty and abundance, మీరు ఎంతో సమృద్ధిలో ఉన్నప్పుడు, the Lord is going to test you. ప్రభు మిమ్మల్ని పరీక్షించువారై ఉంటారు. Here the testing spirit has tested Hezekiah and he was proved to be a failure. పరీక్షించే ఆత్మ హెజ్కియాను పరీక్షించినప్పుడు ఆయన అందులో విఫలుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. Even the ambassadors of the princes of Babylon have come and inquired of his wonderful wealth. He did not hide anything, but he showed everything. ఇక బబులోను అధిపతులు వచ్చి తెలుసుకోవాలని ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆయన రాజ్యము ఎంత ఆశ్చర్యకరముగా అభివృద్ధి పొందినదో తెలుసుకొనుటకు వారు వేగుల వారిగా వచ్చి విచారించి తెలుసుకొనుటకు ప్రయత్నించినప్పుడు తన రాజ్యములో ఉన్న సమస్తమును కూడా ఆయన చూపించాడు. వారికి మరుగు చేసినది ఏదియూ లేదు. That's why my spiritual father told us a wonderful practice and experience. It is called the spiritual reticence. అందుకే మా ఆత్మీయ తండ్రి మాకొక అద్భుతమైనటువంటి ఆ బోధని అంశమును మాకు నేర్పించారు. అదేమిటంటే పెండ్లి కుమార్తె సంఘము అలవర్చుకొనవలసినటువంటి గుట్టు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ మై ట్రాన్స్లేషన్ ఫర్ మై PhD I translated it as the spiritual reticence with one of my colleagues' help. మరి ఈ యొక్క అంశాన్ని నా స్నేహితుడి యొక్క సహాయముతో ఆ తండ్రి గారు రాసినటువంటి గుట్టు అనేటటువంటి అంశాన్ని స్పిరిచువల్ రెటిసెన్స్గా మరి నేను అనువాదం చేయటం జరిగింది. ప్రియమైన వారలారా, ఇది మన తండ్రి మనకిచ్చినటువంటి గొప్ప నేర్పించిన ఒక గొప్ప అంశము. అదే ఏమిటి అనంటే ఆత్మ సంబంధమైనటువంటి గుట్టు. So dears, here
Hezekiah was failed in this test. ఈ యొక్క పరీక్షలో హెజ్కియా విఫలుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So, when in this spiritual reticence, he showed everything to him. What all that is there in his kingdom. ఈ యొక్క ఆత్మ సంబంధమైన గుట్టు అనే ఇక గుట్టుగా ఉండవలసిన ఇదును అతనికి ఉన్నదంతా విప్పి చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, when you are tested by a wonder, don't open up your spirit and don't lose your spiritual reticence. ఈ యొక్క ఒక ఆశ్చర్య కార్యము ద్వారా మీరు శోధించబడినప్పుడు మీ యొక్క అంతరంగమును తెరిచి మీ ఆత్మలో ఉన్నటువంటి గుట్టును మీరు పోగొట్టుకోవద్దు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. If at all you lose your spiritual reticence, you are liable to worship false gods. ఎప్పుడైతే మీ యొక్క అంతరంగములో ఉన్న గుట్టును మీరు పోగొట్టుకుంటారో అప్పుడు మీరు వ్యర్థమైన అన్య దేవతల తట్టు మీ అంతరంగాన్ని తిప్పుకుంటారు. Whenever you lose this spiritual reticence, then you are going to fall prey to the princess of Babylon. ఎప్పుడైతే మీరు ఈ యొక్క గుట్టును ఆత్మ సంబంధమైన గుట్టును పోగొట్టుకుంటారో అప్పుడు మీరు మిమ్ములను శోధించటానికి వచ్చినటువంటి ఈ యొక్క బబులోను అధిపతులకు మీరు ఎరగా మారిపోతారని మీరు మర్చిపోవద్దు. Let me move forward. Before moving forward, let us bow down and venerate the Holy Spirit Father for his testing spirit. ఇక మనం ముందుకు కొనసాగే ముందు ఇక పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పరీక్షించు ఆత్మ ద్వారా ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నారో ఆ ప్రత్యక్షత ముందు సాగిలపడదాము. Yes, please turn with me the last word, the approving spirit. ఆ చివరిగా మనం చూసినట్టయితే ఆయన యొక్క Please turn with me to Micah 7 chapter 8 and 9th words. Approving spirit. అంగీకరించు ఆత్మను చూద్దాం. Yes, please turn with me to Micah 7 chapter 8 and 9th words. Dears, these are all very critical or critical issues that we are dealing with. Yes. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. Yes. 7వ అధ్యాయము 8, 9 వచనాలు. Do not rejoice over me, my enemy. When I fall, I will arise. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడను తిరిగి లేవను. So do not rejoice over me. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. Yes. Read. Do not rejoice over my enemy. When I fall, I will arise. When I sit in darkness, the Lord will be a light to me. I will bear the indignation of the Lord because I have sinned against him. Here we see the spirit of approval in the life of Micah. ఈ యొక్క మీకా జీవితంలో ఉన్న ఆయన యొక్క అంగీకరించే ఆత్మ మనం చూస్తూ ఉన్నాము. Here he wants to bear the indignation of the Lord. దేవుని యొక్క ఆ యొక్క కోపాగ్నిని భరించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. And he is ready to sit in darkness only to be brought by his Lord into the light. ఈయన అంధకారంలో కూర్చుండి ఆయన యెహోవా నాకు వెలుగుగా ఉండని చెప్పుచూ ఉన్నారు. So he is ready to sit in darkness in order to get out of the darkness by the light of the Lord. ఈయన అంధకారం ఎందుకు కూర్చున్నాడంటే యెహోవా యొక్క వెలుగులోకి ఆయన రావడానికే. So he is confessing that he has sinned against the Lord. దేవుని వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను ఒప్పుకొంచు ఉన్నారు. And after his confession again he is reiterating his strength in the Lord that he will bring him forth to the light. ఆయన తను వెలుగులోనికి తీసుకొని వస్తారని ఆయన ఇక్కడ తన యొక్క విశ్వాసమును ఆయన వెల్లడి చేస్తూ ఉన్నారు. And I will see his righteousness. ఆయన నీతిని నేను చూస్తానని తెలియజేస్తూ ఉన్నారు. Dears, the Holy Spirit Father has functioned in the Old Testament in innumerable ways. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పాత నిబంధన గ్రంథంలో అనేక రీతిలుగా పనిచేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. Here we see the approving of the Holy Spirit. ఇక్కడ ఇక పరిశుద్ధాత్మ తండ్రిని యొక్క అంగీకరించే ఆత్మగా చూస్తూ ఉన్నాము.
on behalf of all the people of Israel, he is filling the prophet Micah with his approving spirit. ఇక ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన ఇక మేకా గారు ఒక మికా గారిని ఆయన తన యొక్క అంగీకరించు ఆత్మతో ఆయన నింపివేస్తూ ఉన్నారు. దట్స్ వై హీ వాస్ కన్ఫెసింగ్ ద sin of the entire nation. అందుకే ఒక ఇశ్రాయేల్ జనాంగం అంతా పాపం అంతటిని కూడా ఆయన ఒప్పుకొంచు ప్రార్థన చేస్తూ ఉన్నారు. And he was ready to bear the indignation of the Lord. ఇక దేవుని యొక్క ఉగ్రతని ఆయన కోపాగ్ని ఆయన భరించడానికి ఆయన ఒప్పుకొంచు. He was ready to sit in darkness. ఆయన అంధకారంలో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. Yet finally his desire is to see the righteousness of the Lord. చివరికి ఆయన యొక్క దేవుని నీతిని చూస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. So dears, I urge you to be filled with this spirit. ప్రియమైన వాళ్ళ మీరందరూ కూడా ఇటువంటి ఆత్మతో నింపబడాలని కోరుచూ ఉన్నాను. These are all the inherent manifestations of the Holy Spirit Father in the Old Testament. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనేకమైన విధాలుగా యొక్క ప్రత్యక్ష అంతర్లీనమై ఉన్న పాత నిబంధన ప్రత్యక్షతలై ఉన్నవి. I want you to venerate and salute and laud this Holy Spirit Father in his Old Testament revelations. ఈ యొక్క పాత నిబంధన ప్రత్యక్షత ముందు మీరు అందరూ తలల మంచి నమస్కారం చేసి స్తుతించి కొనియాడాలని నేను కోరుచూ ఉన్నాను. Let's praise him. Father, we love thee, we laud thee, we bow down before thee, we salute thee, we offer our grateful praises to thee for your manifold revelations. You reveal yourself as the jealous spirit. And finally you wanted to sum up your revelation as the approving spirit. Father, we love thee, we laud thee, we bow down before thee for all your glorious manifestations. We are really unworthy to have you as that wonderful spirit. We are really unworthy to be revealed by yourself as such a jealous spirit. So we venerate thee, we fall prostrate thee, we offer our merry salutations to thee. Father, me and my congregation and the people who are listening from near and afar, we were all bound with many enticements and induces of the devil. So, dear Lord, I want you to fill us with these inherent virtues of the Holy Spirit in the Old Testament, so that we may become victorious, so that we may overcome everything, so that we may not fall prey to the princes of Babylon, those who are coming to entice us, to induce us, to check our prosperity and spiritual well-being. In Jesus' most holy name I pray thee and praise thee, Father. Amen. Amen. Let's have a short prayer in Telugu as well. పరిశుద్ధుడైన తండ్రి, Short పరిశుద్ధ prayer. పాదం వందనాలు, స్తోత్రాలు నాయనా. Yes, Lord. మీరు ఇచ్చిన యొక్క ప్రత్యక్షత నిమిత్తమే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నాయన, ఏ రీతిలుగా నాయన ఆది కాండ గ్రంథం నుంచి ఇప్పటి వరకు మీరు పనిచేస్తూ ఉన్నారో తండ్రి, మా పక్షాన ఉన్నట్టుగా మీరు పనిచేస్తూ ఉన్నారు కనుక తండ్రి, మీ ప్రత్యక్షతలన్నీ మేము ఎరిగిన వారమే వాటి ముందు సాగిలపడడానికి మాకు కావలసిన వివేచన గల ఆత్మను మాలో నింపమని అడుగుతున్నాం తండ్రి. నాయన, అన్ని ఆత్మలు పరీక్షించి తండ్రి, చివరికి నాయన మమ్మల్ని కూడా పరీక్షించి ఆత్మగా ఉన్న దేవుడో కనుక తండ్రి, అయ్యా మీరు పరీక్షించినప్పుడు తండ్రి మేము మీకు నమ్మకస్తుగా నిలవబడడానికి, అలాగే తండ్రి మీ పక్షాన రోషం కలిగిన ఆత్మలుగా ఉండడానికి తండ్రి నాయన, అన్ని విషయాల్లో తండ్రి ఈ యొక్క పాఠ్య భాగంలో మేమైతే నేర్చుకుని ఉన్నామో అవన్నీ మా జీవితాల్లో సఫలం చేసి నాయన ఆ యొక్క మీ ఆత్మ నడుపుదల ప్రకారం మేము ఉండడానికి, నాయన మీ ఆత్మ వెలిగింపులోను ఆత్మ నడిపింపులో ఉండడానికి మా ఆత్మను మీ వశం చేసుకోండి. వేటి వశంలోకి ఏ పాప మమ్మల్ని ఏలకుండా తండ్రి మీ వశంలోకి మమ్మల్ని వెళ్ళి తండ్రి ఎట్టి దురాత్మలు ఎట్టి దుష్టాత్మలు ఎరుగుక బ్రహ్మపక్ష ఆత్మలు నాయన మేము ఎరుగుకుండా ఎన్ని ఆత్మలు తండ్రి మా కుటుంబాల్లో మా జీవితాల్లో మా సంఘాల్లో లోకంలో పనిచేస్తున్నావో ఆ వాటి వశంలోనికి మేము వెళ్లకుండా
మీ వశంలో మమ్మల్ని ఉంచుకొని తండ్రి మీరు రాకడ పర్యంతము మీ యొక్క నాయన మీ యొక్క రాకడ నాయన గుట్టు కలిగిన ఆత్మలు మేము కలిగి తండ్రి నాయన ఏది మాకున్నవేవి మేము నాయన మేము లోకంలో కనపరుచుకొనకుండా తండ్రి నాయన మీ యొక్క సారూప్యంలో ఎదుగు పర్యంతము తండ్రి మీ స్వాధీనం ఉంచుకుని అడుగుచున్నాం తండ్రి ఈ దినం తండ్రి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, సంఘమును దీవించండి నాయన, సహకారంలో ఉన్న బిడ్డలు దీవించండి తండ్రి. ఎన్ని ఆటంకాలు మాకు వస్తూ ఉన్నప్పటికీ తండ్రి అన్నింటినీ నాయన దాటించే నా పరిశుద్ధాత్మ తండ్రి మీ నాయన మీ యొక్క పనులు సఫలం చేయి తండ్రిగా నాయన మీ పాదం వేడుకొంచున్నాం తండ్రి. ఈ లోకమంతటిని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరి వల్ల మీ కరుణ గల హస్తాన్ని చాచి తండ్రి విజ్ఞాపన చేయి ఆత్మని కరుణ నిర్మించే ఆత్మని నాయన లోకమంతటి పక్షాన ఉంచి మా పక్షాన విజ్ఞాపన చేసి తండ్రి ఎదుట నాయన మమ్మల్ని నిర్దోషులుగా నిష్కలంక పావురాలుగా మమ్మల్ని ఉంచమని రేపటి దిన ఆ ధ్యానానికి మమ్మల్ని అందరినీ ఆయత్తం చేసుకొని ఆకర్షించుకొని మరి నాయన రేపటి దిన ఆరాధనకి నాయన యొక్క ధ్యానానికి కూడా తండ్రి అపవాది ఆటంకాలను తొలగించి ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Maranatha, dears, God bless you. Thank you for joining with us as the Holy Spirit, Father, is gracious with us, or gracious to all of us. We were able to meditate upon Him, so let us give our heartfelt salutations to Him alone. May He be glorified all through. Maranatha.